ముందుగా నన్ను ఈ జూమ్ నన్ను ఈ జూమ్ కి ఇన్వైట్ చేసిన ఆ, శివరాం చౌదరి సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎక్కడ ఉండేది మంచిర్యాల. నన్ను ఇక్కడ నుంచి సార్ అక్కడికి ఇన్వైట్ చేయడం అనేది అసలు నాది ఆ స్థాయి అని నేను అనుకున్నా. థ్యాంక్ యూ సార్. అలాగే లక్ష్మణ్ సార్ కూడా థ్యాంక్ యూ సార్. అలాగే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నా అంటే మహాగూజీ ఎంఎస్ సార్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన ఈ జూమ్లో ఉన్న సెక్షన్ వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. ఓకే, నా పేరు వచ్చి సోహెల్. నేను ఉండేది మంచిర్యాల్. నేను ఒక స్టూడెంట్ని. నేను వెస్టర్న్ గల కారణం ఏంటంటే డబ్బు కోసం వచ్చాను, కానీ ఇష్టంగా రాలేదు. ఇప్పుడు ఈ జూమ్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు ఇష్టంగా వెస్ట్లో ఎవరు జాయిన్ కాలేదు దాదాపు. నేను కూడా కష్టంగా జాయిన్ అయినా. అది కూడా ఏ విధంగా అంటే మా మమ్మీ నాతో చాలాసార్లు అనేది, నేను మీటింగ్ పోయిన బిడ్డ, వెస్టేజ్ అనేది బాగుంది, నీ లైఫ్ సెట్ అవుతుంది, నువ్వు చదువుతున్నావు కదా, బయట ఉద్యోగాలు అనేవి లేవు, నువ్వు ఎంత చదివినా కూడా లాస్ట్ వృధా అయిపోద్ది, ఒక్కసారి నా మాట విను, వెస్టేజ్ అని చెప్పింది. నేనేమన్నా అంటే మమ్మీ ఇలాంటి చాలా చూసినాం మనము, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కరెక్ట్ కాదు, మనకి సెట్ కావు, దాని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేంత మన దగ్గర లేదు అని చెప్తే మమ్మీ అన్నది రూపాయి కూడా కట్టకు, ఒకసారి మీటింగ్ రా అన్నది. ఒక మీటింగ్ రాని 6 నెలలు సతాయించుకునే తప్ప నేను మీటింగ్ పోలేదు. ఒకసారి హైదరాబాద్లో మీటింగ్ ఉండే, మహాగురుజీ సుబ్బేశ్వర్ సార్ మీటింగ్ ఉండే. ఆ రోజు మా అమ్మ ఏం చేసిందంటే, నాన్న నేను మీటింగ్ వెళ్తున్నా అని చెప్పింది. ఒక్కదాన్ని ఎట్లా వెళ్తావు, నేను కూడా వస్తా అని చెప్పిన. వస్తా కానీ మీటింగ్లో అయితే కూర్చోను, నువ్వు మీటింగ్ విను, నేను బయట ఉంటా అని చెప్పిన. మమ్మీ ఏం చేసిందంటే సరే నాన్న రా అని చెప్పింది. రా అని చెప్పినాక అంతా వెళ్ళాం కరెక్టే. బయటికి వెళ్తాన్న టైంలో ఒక 2 నిమిషాలు కూర్చో, సార్ వచ్చినాక ఫోటో దిగి వెళ్ళిపో అని చెప్పింది. అక్కడ సార్ వచ్చేలోపు నన్ను ముందడు కూర్చోబెట్టింది. సార్ వచ్చిండు, నన్ను ముంగడు కూర్చున్నాక బ్లేజర్ తీసుకున్న సార్స్ ఉంటారు కదా, అటు ఇద్దరు కూర్చున్నారు. నన్ను ముందడికి లేవనియలే. ఆ విధంగా ఆ రోజు డే మొత్తం మీటింగ్ విన్నాక నాకు అర్థమైందంటే వెస్టేజ్, నా ప్రాణం ఉందన్నంత వరకు వెస్టేజ్ చేసుకోవాలి. ఎందుకంటే బయట ఫ్యూచర్ లేదు నాకు, ఇందులోనే ఫ్యూచర్ ఉంది. బయట ఫ్యూచర్ ఎందుకు లేదంటే మనం చేసే జాబ్లో కానీ గ్యారంటీ లేదు. పోనీ ఇన్కమ్ ఎక్కువ వస్తుందా అంటే అది లేదు. మరి మన లైఫ్ ఏమైనా సెట్ అవుతుందా అంటే అది లేదు. అంత దానికోసం మనం బయట ఉద్యోగం ఎందుకు చేయాలి? ఉద్యోగం చేస్తే మన లైఫ్ ఏం మారుతుంది? ఉద్యోగం వల్ల నా తల్లిదండ్రులను నేను ఏం పోషించగలుగుతున్నా అని ఒకటి అర్థమైంది. లాస్ట్కి అర్థమైంది ఏంటంటే అసలు నాకు ఉద్యోగం వస్తుందా, నేను చదివే చదువుకి నాకు ఉద్యోగం వస్తుందా, నాది నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చదువు ఎట్లుందంటే కాలేజీ వంగ బ్యాగ్ వేసినామా, ఇంటికి వచ్చినాక బల్ల కింద దోసేసినామా, ఆ విధమైన చదువులో ఉద్యోగం నాకు రాదు అని నేను పక్కా ఫిక్స్ అయిపోయినా. మరి నాకు ఉద్యోగం రానప్పుడు ఇప్పుడు నా బయట ఏదైనా చేయాలన్నా కూడా కూలి పని చేసుకోవాలి. నారియో గీరో ఏదో కూలి పని చేసుకుంటా ఉంటే నా లైఫ్ ఎట్లా సెట్ అవుతుంది? మరి నేను ఎందుకు నా అమ్మ నాన్న మీద ఆధారపడి బతకాలి అనే ఆలోచన అప్పుడు కలిగినప్పుడు వెస్టేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. పార్ట్ టైంగా చదువుకుంటూ పార్ట్ టైంగా స్టార్ట్ చేసిన. పార్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు నాకు వచ్చిన ఇన్కమ్ రూ. 13. ఈ రూ. 13 వచ్చినప్పుడు నేను ఏం చేసినంటే, ఇన్కమ్ వస్తుంది కదా, ఎవరికైనా చెప్పొచ్చు కదా అని నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అందరు చెప్పిన. చెప్తే ఎవరు నమ్మలేదు. తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పిన, అరే నేను ఇది చేస్తున్నా, బిజినెస్ బాగుంది, నువ్వు కూడా రా అని చెప్పిన. వాడు నన్ను అడిగింది ఏంటంటే, ఎంత చదివినవరా నువ్వు అని అడిగిండు. అరే నేను డిగ్రీ చదివినా కదా, నువ్వు నేను కలిసి చదివినా కదా, తెలియదా అంటే, మన డిగ్రీ చదివి నువ్వు సబ్బు పేస్ట్ గురించి వచ్చి నా దగ్గర చెప్తున్నావా అన్నాడు. చెప్పడం తప్పేముంది కదా, వాడే చెప్తున్నా అంటే, తప్పురా, మన సబ్బు పేస్ట్ గురించి చెప్పొద్దు, మనం చదువుకున్నాం కదా, మనకంటూ ఒక స్థాయి ఉంటుంది, కారు బంగ్లా ఉద్యోగం అది ఉండాలి, గవర్నమెంట్ జాబ్ ఉండాలని చెప్పిండు. నాకు అప్పుడు అంత అర్థం కాదు. గవర్నమెంట్ జాబ్ అంటే ఓహో బాగా చదివితే వస్తాయి కదా, మరి మనం అంత చదవలేదు అంటే, లేదు వస్తుందిరా, మనం గవర్నమెంట్ జాబ్ చేసుకోవాలి, వేస్ట్ ఏదైనా నీకు సెట్ కాదు, సబ్బు పేస్ట్ అమ్ముకుంటున్నావు, జర జాగ్రత్త, నువ్వు చేస్తే చేసుకోగానే నా దగ్గర తీసుకురాకని చెప్పిండు. ఆ రోజు మా ఫ్రెండ్, ఈ రోజు అదే ఫ్రెండ్ పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నాడు. ఆ రోజు చెప్పిన నేనే ఈ రోజు నెలకి 43,000 చిల్లర అమౌంట్ తీసుకుంటున్నా. అంటే లైఫ్ అనేది వాడు చెప్పినప్పుడు నేను ఆగిపోతే నా లైఫ్ కూడా వాంతి పెట్రోల్ బంకులో లేకపోతే ఆటో నడపడానికి లేదా ఏదైనా కూలి పని చేసుకోవడానికో పనికి వచ్చేది. మనం దాదాపు అందరం చేసే పని ఏంటంటే ఎవడైనా నీ వల్ల కాదు అని చెప్తే మనం అక్కడికి ఆగిపోతా ఉంటున్నాం. అది ఎవరైనా సరే నీ వల్ల కాదు అంటే మన స్థాయి అంతే అనుకుంటున్నాం, లేకపోతే మన ఆలోచన అంతే అనుకుంటున్నాం, లేకపోతే మన శక్తి అంతే అనుకొని అక్కడికి ఆగిపోతున్నాం. అది కాదు జీవితం అంటే. నీ గురించి ఏందో నీకు తెలుసు, నువ్వు చేసేది ఏందో నీకు తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఎంత చేయాలో తెలుసు, ఎంత సంపాదించాలో తెలుసు, ఎంత ఖర్చు పెట్టాలో తెలుసు, ఎలా పోషించుకోవాలో తెలుసు, ఎలా బ్రతకాలో కూడా నీది నీకు తెలిసి ఉంటుంది. కాబట్టి నీకు నచ్చింది నువ్వు చేయాలి. అంతేగాని పక్కనోడు నీతో కాదంటే నువ్వు ఆగిపోతే లైఫ్ స్పాయిల్ అయ్యేది మనదే.
ఇప్పుడు వాడు అక్కడ పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నాడు, నా లైఫ్ మారింది. ఇప్పుడు వాడే అంటున్నాడు, ఆ రోజు నువ్వు ఏదో కంపెనీ చెప్పినావు కదా, దీనిలో నువ్వు మస్తు సెట్ అయ్యాను, నన్ను కూడా సెట్ చేయ అంటున్నాడు ఇప్పుడు. అదే ఒకప్పుడు వాడు చెప్పిన మాట వినేది ఉంటే వాడు నేను చెప్పగతే అయ్యేది. అవునా కదా? కాబట్టి ఎప్పుడు కానీ ఎవరు చెప్పిన మాటలు కానీ వినకుండా మనకు తోచింది, మనకు నచ్చితే, మనకు మంచిగా అనిపించింది చేయాలి. మరి మన ఈ బిజినెస్ లో ఏమైనా మోసం గీసం చేస్తున్నామంటే ఎవరిని ఒక రూపాయి కూడా మోసం చేస్తలేము, ఒక రూపాయి కట్టిస్తలేము, ఏం చేస్తలేము. ఒక ప్రొడక్ట్స్ వాడుతున్నాము, ఆ ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నాము. చెప్పడం ఈజీయే కదా. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఆధారపడి బ్రతికే దానికంటే ఒక ప్రొడక్ట్స్ గురించి వాడుతున్నాం, ఇంట్లో వాడే వస్తువు ఎట్లా సబ్బు పేస్ట్ వాడుతున్నాం, దాని గురించి ఫ్రెండ్స్కి చెప్పొచ్చు కదా, ఫ్యామిలీ చెప్పొచ్చు కదా. ఒక 10 మంది వినరు, 100 మంది వినకపోతే ఇంకో 1000 మంది వింటారు కదా. ఆ 1000 మందిలో ఒక్కరిని కనెక్ట్ అయితే ఆ ఒక్కరి ద్వారా కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు, రూపాయి కూడా కట్టకుండా. ఆ పరంగా నేను నచ్చిన, నేను దీనికి వచ్చిన కూడా మీటింగ్ విన్నా కూడా నాకు అర్థమైందంటే మనీ అన్లిమిటెడ్ గా ఉంది అని నాకు అర్థమైంది. అంటే ఎంత సంపాదించుకోవాలనుకుంటే అంత ఉంది, ప్లస్ దాంతో పాటు ఆరోగ్యం కూడా ఉంది. కానీ నేను అప్పుడు బిలీవ్ చేయకుండా ఏం చేసిన అంటే, మా సిస్టర్కి థైరాయిడ్ ఉండే, హాస్పిటల్ టెస్ట్ చేపిస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలని చెప్పిండ్రు, లేకపోతే సర్జరీ చేయాలని చెప్పిన, సర్జరీ చేస్తే గ్యారెంటీ ఉంటుందని చెప్పారు. ఆ టైంలో మన విషయంలో థైరాయిడ్ సప్లిమెంట్స్ ఉండే, ఆ థైరాయిడ్ సప్లిమెంట్స్ చెల్లి వాడిపిస్తే 1.5 మంత్లో టోటల్గా పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను బయట ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడతలేను, ఇందులో కూడా వాడతలేను. అప్పుడు నాకు హెల్త్ పరంగా రిజల్ట్ వచ్చినాక ఆ హెల్త్ రిజల్ట్ పట్టుకొని ఈరోజు అందరికీ హెల్త్ వచ్చేలా చేస్తున్నాను. దాంతోపాటు చాలా మందికి ఇన్కమ్ ఇప్పిస్తున్నాను, నేను కూడా ఇన్కమ్ తీసుకుంటున్నా. అది కూడా పార్ట్ టైంగా 43,000. నాతోనే ఉన్న నా ఫ్రెండ్స్ మాత్రము బయట పెట్రోల్ బంక్లలో ఆటోలు నడుపుకుంటూ కూలి పని చేసుకుంటూ బతుకుంటున్నారు. వాళ్ళకంటే బెటర్ లైఫ్ని నేను అనుభవిస్తున్నా. నియర్లీ ఇప్పుడు డిసెంబర్ వరకు 1.5 lakh నుంచి 2 lakhs వరకు ఈజీగా పోతాను, ఎందుకంటే టీంని నేను గ్రోత్ చేసుకున్నా. ఇప్పుడు నాకు అన్లిమిటెడ్ మనీ ఉంది. మనీ గురించి ఎందుకు అంటున్నా అంటే, మనం ఈ సమాజంలో బ్రతకాలన్నా, తల్లిదండ్రులను పోషించుకోవాలన్నా, మనం ఏం చేయాలన్నా, రెస్పెక్ట్ కావాలన్నా, ఈరోజు నేను మీ ముంగట మాట్లాడుతున్నా, దాని అంతటి కారణం ఏదైతుందో డబ్బు. డబ్బు అంటే నాకు పిచ్చి ప్రేమ. ఎందుకంటే ఆ డబ్బు మనం ఎంత ఇది చేసినా బయట ఎంత సంపాదించలేము. నీకు అన్లిమిటెడ్ గా డబ్బు కావాలంటే వెస్ట్ నాకు అవకాశం ఉంది, దాన్ని పట్టుకొని నడిస్తే నీకు ఎంత డబ్బు కావాలనో అంత డబ్బు వస్తుంది. ఎంత మంచి ఆరోగ్యం కావాలనో అంత మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. నీకు ఏ విధమైతే స్టేజ్ కావాలనో, స్టడీస్ కావాలనో, ఏ విధమైన హుందతనం కావాలనో అవన్నీ మన వెస్టిలో మాత్రం ఉన్నాయి. ఇది నా వెస్ట్ కాదు, మన అందరి వెస్ట్. మన అందరికీ అవకాశం ఉంది కాబట్టి అందరం కలిసికట్టుగా పని చేసుకుంటే అందరి దీని సక్సెస్ ఉంది. డబ్బు గురించి నేను కూడా ఎందుకు అంటున్నా అంటే, సమాజంలో నువ్వు బ్రతకాలన్నా, నువ్వు చనిపోయినాక కూడా నీకు డబ్బే అవసరం. చాలా మంది అంటూ ఉంటారు, నేను మీటింగ్స్లలో మాట్లాడినప్పుడు అయినా, లేకపోతే మన విషయ వాళ్ళు ఇంకెవరైనా మీటింగ్స్ మాట్లాడినప్పుడు కూడా చాలా మంది నెగిటివ్ మాట్లాడేది ఏంటంటే, వీళ్ళందరూ లక్షల లక్షలు మాట్లాడుతున్నారు, లక్షలు ఏమైనా పోయేటప్పుడు తీసుకుపోతారా? చాలా మంది ఆ మాట అంటున్నారు, నా దగ్గర కూడా వచ్చిన, సార్ మీరు లక్ష లక్ష అంటున్నారు, లక్ష సంపాదించుకుని ఏం చేస్తారు? ఇప్పుడు రేపు చచ్చిపోతే లక్ష తీసుకుపోతారంటే, నేను చనిపోయేటప్పుడు లక్ష తీసుకుపోను కావచ్చు, కానీ భూమి మీద ఒక ప్రాణి బ్రతకాలన్నా, ఒక మనిషి బ్రతకాలన్నా కావాల్సిన డబ్బే. ఆఖరికి మనిషి చనిపోయినా కూడా భూమిలో పాతి పెట్టాలన్నా, లేకపోతే కట్టెలపైన కాల్చాలన్నా కూడా, నేను నలుగురు భుజాలపైన మోయాలన్నా కూడా కావాల్సిన డబ్బే. ఆ డబ్బే లేకపోతే నలుగురు నేను మోయడానికి రారు, పాతి పెట్టడానికి రారు, నేను జన్మని ఇవ్వడానికి కూడా, ఆపరేషన్ చేయడానికి కూడా డబ్బు లేకపోతే నేను జన్మని కూడా ఇవ్వరు. కాబట్టి ఇది నేను తెలుసుకున్నాను, ఎందుకంటే డబ్బు సంపాదించాలి, డబ్బుతో విలువ ఉంది కాబట్టి తెలుసుకున్నాను. కాబట్టి డబ్బును పొదుపుగా వాడుతున్నాను, పొదుపుగా సంపాదిస్తున్నా, అన్లిమిటెడ్గా సంపాదిస్తున్నాను నేను వెబ్సైట్లో. కాబట్టి మనందరూ కూడా అవకాశం ఉంది కాబట్టి ఇన్కమ్ని ఎర్న్ చేయండి. అది కూడా హెల్త్తో పాటు మంచి చేస్తూ, ఎవరిని ముంచుతలేము. చాలా మందిని ఆరోగ్యాన్ని వస్తున్నాము, ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని మనం వస్తున్నాము. చాలా మందికి హెల్త్ పరంగా రిజల్ట్స్ బాగున్నాయి. బాగున్నాయి కాబట్టి ఈరోజు కంపెనీ 21 years నుంచి ముందుకు తీసుకుంది తప్ప వెనకడుగు ఎప్పుడు వేయలేదు. అవునా కదా? అందరూ ఒకసారి ఆలోచించాలి. ఒక ఫ్రాడ్ కంపెనీ అయితే, ఒక ఫేక్ కంపెనీ అయితే 21 years నుంచి ఎందుకు నడుస్తుంది? చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఇది అర్థమైతలేదు. మనం బయట అది వాడుతున్నాం, ఇది వాడుతున్నాం, వెస్టేజ్ అనేది ఫేక్, ఇది ఫ్రాడ్, జెన్యున్ కాదు. వీళ్ళందరికీ దిమాగ్ ఖరాబ్ అయ్యి వెస్టేజ్ చేస్తున్నారు. నా దగ్గర కూడా చాలా వచ్చినాయి. ఒక నాకే దిమాగ్ ఖరాబ్ అయితే 4-5 కోట్ల మంది ఉన్నారు. అంతమంది దిమాగ్ ఖరాబ్ అవుతుందా? అంతమంది వెస్టేజ్ చేస్తున్నారు కదా. మరి అంతమంది ఇన్కమ్ ఎన్ని చేస్తున్నావు కదా, మరి నువ్వే ఎందుకు చేస్తలేవు? నువ్వే నీ తల్లిదండ్రుల పైన ఎందుకు ఆధారపడి ఉంటున్నావు? ఎన్ని రోజులని ఆధారపడి ఉంటావు? ఈ రోజు నీ తల్లిదండ్రులు బాగున్నారు కాబట్టి నువ్వు బ్రతుకుతున్నావు భూమి మీద. ఒకవేళ అనుకోకుండా తల్లిదండ్రులకి ఏమైనా జరిగింది, నీ దగ్గర రూపాయి కూడా లేదు, అప్పుడు నీ లైఫ్ ఏంటిది? తల్లి తల్లి సంపాదించిన ఆస్తి లేదు, అప్పుడు నీ లైఫ్ ఏంటిది? ఇప్పుడు యూత్ యంగెస్ట్ ఉన్నావు, తిరుగుతున్నావు కరెక్టే, రేపు నువ్వు కూడా ముసలిని అవుతావు.
మరి అప్పుడు నీ పరిస్థితి ఏంటిది అనేది ప్రతి ఒక్క యువత కూడా ఆలోచించాలి. ఇప్పుడు దీనిలో కూడా యూత్ ఉన్నారు కదా కదా చెప్పేది ఒకటే, మన యూత్‌కి ఇది చాలా మంచి ఒక అవకాశం. ఎందుకంటే మనకు బయట చేద్దామన్న జాబ్ కూడా లేదు. రాదు కూడా మనకు. ఎందుకంటే ఆ గవర్నమెంటా లేకపోతే ఏదా బయట పక్కన పెడితే మనం చేసిన స్టడీ అట్లున్నది. మనం ఎంత మంచి చదివినా కూడా మన దగ్గర డబ్బులు లేకపోతే ఉద్యోగం రాదు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. పోలీస్ కానిస్టేబుల్ చాలా సార్లు ట్రై చేసిన. ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. చాలా సార్లు పోయినా. ఫస్ట్ టైమ్ పోయినప్పుడు హైట్ లేదన్నారు. సెకండ్ సారి పోయినప్పుడు హైట్ ఉంది కానీ చెస్ట్ లేదన్నారు. థర్డ్ టైం పోయినప్పుడు రన్నింగ్ లేదన్నారు. అంటే పోయిన ప్రతిసారి ఏదో ఒకటి తీసేస్తా ఉన్నారు. అప్పుడన్నా సార్ నేను నచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తీసేస్తా అన్నారు. అసలు రీజన్ ఏంటిది? నాకు జాబ్ రావాలంటే నేనేం చేయాలి అని అప్పుడు అడిగిన. అడిగితే ఏమన్నారు అంటే, నీకు నాకు తెలియనిది ఏమున్నది, తెలుసు కదా, ఇచ్చేస్తే జాబ్ వచ్చేస్తుంది. ఎంత అంటే ఓ 2, 3 వేల అంటే 10 లక్షలు. మనం లక్షలు పెట్టి జాబులు తీసుకుంటున్నాము అంటే, లక్షలు పెట్టి జాబ్ తీసుకుని మనకేమనిపిస్తుంది? మన కూడా ఎవరికైనా మన కింద వచ్చేటోళ్ళు కూడా లక్షలు మనం కూడా తీసుకొని జాబ్ ఇవ్వబుద్ధి అయితే లేకపోతే వేరే వాళ్ళ దగ్గర మనం తీసుకోవాల్సి అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పోలీసు గురించి నేను మాట్లాడుతున్నాను. బయట ఏ వ్యవస్థ అయినా కూడా డబ్బు పెట్టకపోతే జాబ్ వచ్చేది లేదు. మరి మనలాంటి మధ్యతరగతి వాళ్ళు డబ్బు పెట్టి జాబ్ తీసుకున్నంటే మన దగ్గర పెట్టేంత స్తోమత కూడా లేదు. మనం ఏం చేస్తున్నాం? కూలి పని చేస్తున్నాం. ఎప్పుడో చేస్తాం? ఓపిక ఉన్నదో చదివినదో చేస్తాం. అంటే ఒక 30, 40 ఇయర్స్. మరి 30, 40 ఇయర్స్ నువ్వేమైనా సంపాదిస్తావా అంటే ఏం సంపాదించవు. ఒక రూపాయి కూడా వెనుక వేయవు. మరి వెనుక వేయకుండా మన తల్లిదండ్రులు ఎట్లా పోషిస్తావంటే ఉన్న దానిలో చదువుకోపోతాం. మరి నీకేమైనా ఆపద వచ్చింది, ఒక హాస్పిటల్ ఉన్నావు, ఒక 5 lakhs కావాలి, అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి. మరి ఎవరు ఇస్తారంటే అన్న, చెల్లి, తమ్ముడు, బామ్మర్ది ఎవ్వరు రారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నా రియల్ లైఫ్లో ఒక సిచ్యువేషన్ చూసిన. నా ఫ్రెండ్ ఇక్కడనే మా ఇంటి దగ్గరనే ఉంటాడు. తల్లి లేదు, ఒక తండ్రి డాడీ ఉంటాడు, ఇద్దరు కొడుకులు. అయితే వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు నాకు క్లోజ్ ఉంటారు వచ్చి ఇంటికి పోయి వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ ఉంటే వాళ్ళ డాడీ వాళ్ళ బ్రదర్ కూడా హార్ట్ అటాక్ ఉంటాయి, కొంచెం యంగెస్ట్. అయితే వాళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరు అన్నదమ్ములు కూర్చోబెట్టి చెప్పిన వాళ్ళ అన్నమాట ఏంటంటే, బాబు నా కొడుకులకి ఇస్తాడు కాదు, నేను ఒక మాకు 2 ఎకరాల పొలం ఉంది, ఇది చేసుకుంటాము, మాకు ఇది సరిపోద్ది అన్నారు. లేదు సార్, ఇప్పుడు మీకు హార్ట్ ప్రాబ్లం ఉంది అంటున్నాను కదా, ఒక ఫ్లాక్సెల్ వాడండి, ఒక సంవత్సరం కూడా 2 డబ్బాలు వాడండి, లేకపోతే ఒక సంవత్సరం ఒక్క డబ్బా వాడి చూడండి, మంచిగా అనిపిస్తే చెప్పండి, బిజినెస్ చేయకుండా వల్ల మీరు హెల్త్ పరంగా వాడండి సార్ అని చెప్పిన. లేదు సార్ సెట్ కాదు అన్నారు. అట్లా కాదు మా ఫ్రెండ్ కూడా చెప్పిన, చూడ డాడీ చెప్తే అర్థమవుతారు, నువ్వైనా వినంటే ఏం మాకు మా అన్నయ్య ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, డబ్బు ఉన్నది, ఆస్తి ఉన్నది, అంత ఉన్నది అన్నాడు. ఉన్న 2 ఎకరాలకి అన్నాడు. అన్న తర్వాత ఒక 7 years గడిచిపోయినాక వాళ్ళ డాడీకి హార్ట్ పెయిన్ చాలా వచ్చేసి కరీంనగర్కి హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. కరీంనగర్లో అక్కడ తీసుకుపోయినాక ఇది బైపాస్ సర్జరీ చేయడానికి ఇంకా సంథింగ్ అక్కడ ఖర్చులకి ఒక 6 lakh rupees కావాలని చెప్పిండ్రు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే 2 lakhs rupees. ఆ అర్జెంట్ టైంలో ఆ పొలం అమ్ముదామన్నా కూడా ఎవ్వరు తీసుకోలేదు. ఆ టైంలో నన్ను సంప్రదించుండు. నేను ఆ టీం ద్వారా ఒక 50,000 రూపీస్ జమ చేసి ఇచ్చేసిన వాళ్ళకి. బయట గూగుల్ పేలు, ఫోన్ పేలు, స్కానర్ అని చెప్పేసి అవి 2 lakhs వరకు వచ్చినాయి. 2.5 lakhs అయినాయి. మిగతా 3-4 లక్షల రూపాయలు లేకుండా వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది. అదే వాళ్ళ నాన్న వాళ్ళ బ్రదర్ అంటే వాళ్ళ అన్నయ్యకి అదే రోజు చెప్పిన, ఆయన నన్ను మన పర్సనల్ కలిపి మన ఫ్లాగ్స్ అలా వాడడం జరిగింది. ప్రజెంట్ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఆయనకు సేమ్ హార్ట్ ప్రాబ్లం అదే ఉంది. వాళ్ళ అన్నయ్యనేమో బ్రతికిండు, వీణనేమో ప్రాణాలు కోల్పోయిండు. చెప్పినప్పుడు విన్నోడు బతికిండు, విన్నోడు చచ్చిపోయిండు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, అరే ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు మేము వాడినా అయిపో, మా పెద్ద నాన్న మొత్తం బ్రతికున్నాడు, మా నాన్న మాకు లేకుండా పోయినరా, మా అనుకున్న ఆస్తి మాకు లేకుండా పోయింది, పొత్తుల సంసారం అయిపోయింది, ఏది లేకుండా పోయింది, ఇప్పటికైనా మమ్మల్ని ఏదైనా ఒకటి చేసి సెట్ చేయ అంటున్నారు. అంటే చెప్పినప్పుడు ఏదైనా ఒకటి వినాలి కదా, పూర్తిగా వినకుండా ఇదంతా ఫేక్, మా వల్ల కాదు, మేము చేయలేము, మాకు కాస్ట్ ఉన్నది, డబ్బు ఉన్నది, ఆస్తి డబ్బు మనకి ఎప్పటిదాకా ఉండేది, అది ఈ రోజు ఉండదు రేపు పోతుంది. అది నేను చేస్తా ఉంటే మనకంటూ ఒక కుటుంబం ఉన్నది, వెస్టేజ్ ఆర్మీ ఉంది, ఇప్పుడు మనకు టీం ఎంఎస్ఆర్ఎస్లో మొత్తం మనకు పెద్ద అసోసియేషన్ ఉంది. మనకి ఏదైనా ఆపద వచ్చినా కూడా తల ఒక 100 రూపాయలు సాయం వేసుకునేది కూడా ఒక నిండు ప్రాణం బ్రతికే అవకాశం కూడా మన టీంలో ఉంది, ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఉంది. కాబట్టి పెద్ద కుటుంబం ఉంది, మనకి ఏమైనా ఆపద వస్తే సాయం చేసే చేతులు ఉన్నాయి. కాబట్టి ఇంత మంచి ఫ్యామిలీ దొరికింది, ప్లస్ ఇంత పాటు అన్లిమిటెడ్ డబ్బు సంపాదించిన అవకాశం దొరికింది. ప్లస్ హెల్త్ పరంగా ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంటే తగ్గిపోతుంది. తర్వాత దాని గురించి చెప్తే ఇన్కమ్ సంపాదించే సోర్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒకటి ఉంటుంది, అంటే ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి
ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అవునా కదా? కాబట్టి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మనం ముందటికెళ్ళమనేది మన బాధ్యత. లేదు ఇదంతా ఫేక్ ఫ్రాడ్ అంటే మనంత ఫ్రాడ్ ఎవరు లేడు ఇక. మనమే పెద్ద ఫేక్, మనమే పెద్ద ఫ్రాడ్. ఎందుకంటే ఒక తల్లిదండ్రి పైన బతుకుతున్నాం అంటే మనకు మనమే చీ అనుకోవాలి. బయట ఒక్కొక్కడు బయట దేశాలలో ఒక 8 9 సంవత్సరాలు కాగానే వాళ్ళ పనిలో పంపిస్తున్నారు. వాళ్ళు రిచ్ లైఫ్ ఊహిస్తున్నారు, అంత చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. కానీ మనం ఇక్కడ ఉండటం ఏమనుకుంటున్నాం అంటే నాకు 20 ఏళ్ళు వచ్చేదాకా నేను తల్లిదండ్రుల పైన ఆశపడి ఉండాలి, తర్వాత ఏదైనా ఉద్యోగం వస్తే చేయాలి, లేకపోతే ఇంట్లో కూర్చొని ఉండాలి, తినాలి, పడుకోవాలి, లేవాలి, బయట షికాలకి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి. ఓకే, షికాలు సినిమాలు ఒక యూత్ అని చేస్తున్నావు, 20 ఇయర్స్ చేస్తావు, 30 ఇయర్స్ చేస్తావు, తర్వాత మళ్ళీ డబ్బు కావాలి కదా. లైఫ్లో చనిపోయేదాకా కూడా నేను డబ్బే అవసరం కదా, హెల్త్ అవసరమే కదా, ఈ రెండు కావాలి కదా. నువ్వు బయట చేసి ఈ రెండు వస్తలేవు కదా, అదేదో ఇక్కడ చెయ్యి. కావాల్సినప్పుడు ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేయదని ఎవరు అంటలేరు, ఎంజాయ్ చేసుకో. ఎంజాయ్ చేస్తూ కొంచెం బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ టీంని గ్రోత్ చేసుకుంటూ వెళ్తే నీకు ఎంజాయ్మెంట్ వస్తుంది, డబ్బు వస్తుంది, హెల్త్ వస్తుంది, టీం వస్తుంది, నీకేమైనా కూడా 4 పైసలు కూడా వస్తాయి. ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఓ, మనము బయట ఉద్యోగం చేస్తే మనం బ్రతికినంత కాలమే డబ్బు ఇచ్చుడు పెద్దగా ఉన్నది. రిటైర్మెంట్ అంటారు, సగం జీతం కట్ చేస్తారు, లేకపోతే హాలిడేస్ అంటారు, జీతం కట్ చేస్తారు. లేదు మనకి ఏమైనా ఆపదే మన ఇంట్లో కూర్చున్నా కూడా మన ఉద్యోగం ఉంటుందో పోతుందో కూడా తెలియదు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నాకు మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది, కానీ అనుకోకుండా నాకు బైక్ యాక్సిడెంట్ అయింది, లెగ్ ఫ్రాక్చర్ అయింది, ఒక 3 మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఆ టైంలో నా ఉద్యోగం ఉంటుందంటే నా ఉద్యోగంలో ఇంకొకటి వచ్చి కూర్చుంటాడు. అది నేను విష్ చేస్తున్నా ప్రెసెంట్. అదే టైంలో నాకు కూడా అదే బైక్ యాక్సిడెంట్ అయింది, కాళ్ళు ఫ్రాక్చర్ అయింది, 3 మంత్స్ ఇంట్లో కూర్చున్నా కూడా నాకు నా టీం ఉంది కాబట్టి, టీంని డెవలప్ చేసుకున్నా కాబట్టి నేను ఇంట్లో కూర్చున్నా కూడా నాకు ఇన్కమ్ వస్తుంది. అంటే యాక్టివ్ ఇన్కమ్ ఉంది. నేను మంచుకున్నప్పుడు పని చేసుకుంటే డబ్బు వస్తుంది, నాకేమైనా ఇంట్లో కూర్చున్నా కూడా నా టీం ద్వారా నాకు ఇన్కమ్ వస్తుంది. అంటే మనం బయట అవకాశం అనేది ఇక్కడ ఉంది. ప్లస్ ఇంకేంటంటే ఒకవేళ అదే యాక్సిడెంట్లో నేను చనిపోయినా కూడా అదే డబ్బు నాకు మేనేజ్ ఉంటే నా భార్యకి వస్తుంది. నా భార్య కూడా నాతో పాటు పైకి వచ్చేది ఉంటే నా పిల్లలకి వస్తుంది. అంటే 3 తరాల వరకు కూడా ఇన్కమ్ ఉంది. మనం బయట ఎక్కడ ఎక్కడ చూసినా కూడా భూతద్దం పెట్టి చూసినా కూడా ఇలాంటి మంచి అవకాశం లేదు. రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇలాంటి మంచి అవకాశం అనేది మన బయట ఎక్కడ లేదు. అవునా కదా? కాబట్టి చెప్పేది ఏంటంటే ఒక మంచి అవకాశం ఉంది, వినియోగించుకుందాం, సక్సెస్ అవుదాం. మనం అంటే ఏంటిదో గెలిచి చూపిద్దాం. ఎందుకంటే మనం ఒక దగ్గర పోయినప్పుడు ఒకరు ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళందరూ అనేది ఏంటంటే నీ వల్ల కాదు అంటారు. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీకు ఇది సాధ్యం కాదు, నువ్వు చెయ్యకు అని చెప్తా ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు చెప్పిన మాటలు విని ఇంట్లో కూర్చుంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా సమానం, దద్దమ్మ అన్నట్టే. అదే వాళ్ళు నీ వల్ల కాదు అన్నారు, వాళ్ళ నేమ్ అనేది నువ్వు మైండ్లో ఫిక్స్ చేసుకో. ఏమని? పలానా వ్యక్తి, ఈ సోహెల్ సార్ ఉన్నాడు, నా వల్ల కాలేదు కాదు అని చెప్పిండు. సరే ఎందుకు కాదు, నేను గెలిచి చూపిస్తా, గెలిచి సమాధానం చెప్తా అని ఫస్ట్ నువ్వు డిసైడ్ అవ్వు. డిసైడ్ ఏం చేస్తావు? ఆ ఒక రోజు ఒక్కసారైనా కూడా ఆ మాటను వినుకుంటూ నా వల్ల కాదు అన్నాడు, నా వల్ల కాదు అన్నాడు, నేనేందో గెలవాలి, నేనేందో గెలవాలి అనే పద్ధతిలో నువ్వు గెలిచి వాళ్ళ ముంగడు పోయినావు అనుకో, వాళ్ళు తల వంచి నీ కింద జాయిన్ అవుతారు. లేదు వాళ్ళు చెప్పినట్టు నీ వల్ల కాదని ఇంట్లో కూర్చున్నావు అనుకో, వాళ్ళు నువ్వు ఇద్దరు వేసి తిరిగిపోతే అవుతారు. అంతే తప్ప వేరే చేసేది అక్కడ ఏం లేదు. కాబట్టి ఎవరైనా వాళ్ళ కాదన్నప్పుడు డిసప్పాయింట్ కాకుండా, అక్కడ షేమ్గా ఫీల్ కాకుండా, నీ వల్ల కాదు అనుకోకుండా నా వల్ల ఎందుకు కాదు అనేది ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. చాలా మంది ఏం చేస్తున్నారు, నీ వల్ల కాదంటే మనం అక్కడ ఆగిపోతున్నాం. ఒక ప్లాన్ చెప్పంగానే ఇది ఫేక్ అనగానే మనం అక్కడ ఆగిపోతాం. అబ్బో నిజంగానే ఫేక్ కావచ్చు, ఫస్ట్ మనకే భయం అవుతుంది, మనకే దీని గురించి క్లారిటీ లేదు. నీ వల్ల అవుతుందో కాదో నీకే క్లారిటీ లేదు, నీ వల్ల ఎందుకు కాదో నీకు క్లారిటీ లేదు, నీ వల్ల ఎందుకు అవుతుందో నీకు క్లారిటీ లేదు. ఫస్ట్ నీకంటూ ఒక క్లారిటీ తీసుకుంటే లైఫ్లో విన్ అవుతావు, వెస్ట్లో కూడా విన్ అవుతావు, లక్ష కొట్టడం కూడా ఈజీ. నీకంటూ ఒక క్లారిటీ ఉంటే, నీకంటూ ఒక కసి ఉండాలి, నేను గెలవాలి. నీకు గెలవాలని కసి ఉన్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా గెలిచి చూపిస్తావు. అదే నీకు గెలవాలని లేనప్పుడు ఎంత మంచి సువర్ణ అవకాశం వచ్చినా కూడా, ఎంత మంచి అవకాశం వచ్చినా కూడా, ఒక వజ్రం వచ్చి నీ ముంగట ఉన్నా కూడా నువ్వు దాన్ని డేకను కూడా డేకు. కాబట్టి ఇప్పుడు వజ్రం లాంటిది ఒక డైమండ్ వచ్చే వెస్టిజ్ అనే అవకాశం నీ దగ్గరకు వచ్చింది. గెలుస్తావా ఓడిపోతావా అనేది కూడా నీ చేతిలో ఉంది. డబ్బు కావాలా వద్దా కూడా నీ చేతిలో ఉంది. ఆరోగ్యం కావాలా వద్దా కూడా
నీ చేతిలో ఉంది. ఒక మంచి టీంలో జాయిన్ అవుతున్నావు. జాయిన్ కావాలా వద్దా కూడా నీ చేతుల్లోనే ఉంది. దేవుడంతా నీ చేతిలో పెట్టినాక కూర్చుంటావా, నిలబడి గెలుస్తావా అనేది కూడా నీ చేతిలో ఉంది. కాబట్టి ఒక్కటి ఫిక్స్ చేయండి ఈ రోజు నుంచి. నేను ఎందుకు ఓడిపోవాలి, గెలిస్తే ఎంతమంది సమాధానం చెప్పొచ్చు, ఒక 10 మందిలో నాకు ఏ విధమైన రెస్పెక్ట్ ఉంటుంది, 10 మందిలో నాకంటే ఒక డబ్బు ఉంటే ఏ స్థాయిలో నేను ఉంటా. యూత్ పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి కావాలి, డబ్బు ఉంటే వచ్చేస్తుంది. అదే డబ్బు లేకపోతే క్యాస్ట్ అడుగుతారు, అదే అడుగుతారు, ఇది అడుగుతారు. అదే నీకు నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నావు అని చెప్పినావు అనుకో, క్యాస్ట్తో నేను ఫీలింగ్ ఉందబ్బా, పెళ్లి చేసేద్దాం మంచిగా బతకరా అంటారు. అదే మనకి డబ్బు ఉంది అనుకోండి, అలాంటి రెస్పెక్ట్ ఉంటుంది. ఒక డబ్బుని నువ్వు ఒక ఇంటికి పోయినా కూడా నిన్ను ఒక హీరో కంటే పై స్థాయిలో చూస్తారు తప్ప తగ్గించి ఎవరు చూడరు. ఇంకోటి ఏంటంటే, చాలా మంది యూత్ షేమ్ గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, ఒకప్పుడు నేను కూడా అంతే. ఒక యూత్ ఉండి ఒక దగ్గర పోయి సబ్బు గురించి చెప్పాలా, పేస్ట్ గురించి చెప్పాలా, ఒక సర్ఫ్ గురించి చెప్పాలా, ఒక బ్రష్ గురించి చెప్పాలా, ఒక ఇంట్లో కడిగే బోల లిక్విడ్ గురించి చెప్పాలంటే చెప్పాలి. ఇప్పుడు కోట్లు సంపాదించిన నాగార్జున సబ్బు గురించి చెప్తున్నారు, ఒక మహేష్ బాబు సబ్బు గురించి చెప్తున్నారు. అబద్ధం ఆడుతున్నారు, వాడకుండా చెప్తున్నారు. ఒక సబ్బు గురించి నువ్వు నిజాయితీగా వాడినవు, సబ్బు గురించి చెప్పడానికి ఏముంది. వాళ్ళ దగ్గర ఇల్లు ఉన్నది, బంగ్లా ఉన్నది, కారు ఉన్నది, డబ్బు ఉన్నది, అంతా ఉన్నది. అలాంటి వాడే నీకు సబ్బు అని చెప్పినప్పుడు వెనక ముందు తీసుకుంటే నీకు నాకు వెనక ఏం లేదు, ఒక రూపాయి కూడా మన వెనకే లేదు. అలాంటి చెప్పడానికి ఏం ఫీల్ అయ్యేది, షేమ్ కావడానికి పని ఏముంది. ఒక మంచి విషయం అని చెప్పేది. డబ్బులు కట్టమని చెప్తలేం కదా, మోసం చేస్తలేం కదా, ముంచేస్తలేం కదా, కంపెనీ ఎత్తేస్తలేం కదా. ఒక విషయం చెప్తున్నాం కదా, వింటే వింటాడు, అదృష్టం ఉంటే జాయిన్ అవుతాడు, తలపైన శని గ్రహాలు ఉంటే వదిలేసుకుంటాడు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, వెళ్ళిన వారి గురించి ఆలోచించకుండా రాబోయే వాళ్ళ గురించి ఆలోచించండి. ఒకవేళ వాడు ప్లాన్ నో అంటే ప్లాన్ బి, ఇంకొకరి దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు కూడా నో అంటే సి, వాళ్ళు కూడా నో అంటే డి. ఒకరు కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళండి తప్ప ఒక్కడు నో అన్నని చెప్పి అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే నీ లైఫ్ కూడా అక్కడికి ఎండ్ అయిపోద్ది. ఒక్కడి గురించి అక్కడ ఆలోచించుకొని కూర్చోకండి, ఒక 10 మంది గురించి ఆలోచించండి. దానిలో ఒక్కరో ఇద్దరు వస్తారు. అక్కడ రాకపోతే ఇంక 20 మంది గురించి ఆలోచించండి. అక్కడైనా ఒక్కరో ఇద్దరు వస్తారు, మనలాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళని గట్టిగా పట్టుకుంటే వాళ్ళతో ఇంకా 100 మందిని మనం క్రియేట్ చేసుకోవచ్చు, 200 మందినైనా మనము క్రియేట్ చేసుకోవచ్చు. నేను చేసేది అదే. నేను ఒకప్పుడు జాయిన్ అయినప్పుడు ఎవ్వరు రాలే, ఎవ్వరు వినలే. నా ఓన్ ఫ్యామిలీ, మా బాబాయ్ అవుతాడు, అసలు మాతో మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు రీసెంట్గా నాకు డబ్బు వస్తుంటే, ఇప్పుడు మా మమ్మీ నేను కలిపి నెలకి 1 లక్ష ఇన్కమ్ ఎన్ని చేస్తున్నాం. మమ్మీకి 63,000 వస్తుంది, నాకు 43,000 వస్తుంది. 1 లక్ష ఇన్కమ్ ఎన్ని చేస్తున్నాము. చేస్తుంటే ఇప్పుడు మా ఫ్యామిలీ రిలేషన్స్ అంతా ఏమంటున్నా అంటే, నువ్వు గెలిచినావు, మా ఫ్యామిలీలో హైయెస్ట్ ఇన్కమ్ ఎన్ని చేసిందంటే నువ్వే ఉన్నావు. 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నావు నెలకి మీరు, ఒక మంచి ఫ్యామిలీ మీది, మంచిగా ఉంటున్నావు. అదే మేము దీన్ని జాయిన్ అయినప్పుడు ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు ఏమంటున్నారు అంటే, అమ్మని తీసుకొని ఫీల్డ్కి వెళ్తావా, ఎందుకు వెళ్తున్నారు, రోజు మొత్తం తిరుగుడేనా, 24 గంటలు మీటింగ్లేనా, ఎప్పటికి ఎందుకు పోతున్నారు, ఇంట్లో ఉండరా, పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు, ఆడపిల్ల ఉన్నది, అంత అనేటోళ్ళు. ఇప్పుడు మీరు గ్రేట్ అంటున్నారు అంటే, గెలిస్తే ఒక మాట వస్తుంది, ఓడిపోతే ఒక మాట వస్తుంది. మనం బ్యాగ్ పట్టుకొని బయటికి వెళ్ళినాం, గెలిచి రావాలి. మనం దీన్ని గెలుస్తామని నిలబడ్డాం, గెలిచి చూపెట్టాలి. అదే నువ్వు నడిమిట్లో ఆగిపోయినావు అనుకో, నేను చెప్పలే, నువ్వు ఓడిపోతాని చెప్పినా కదా, నీతో కాదని చెప్పినా కదా, ఉట్టిగా పోయినావు, సంవత్సరం టైం వేస్ట్ చేసుకున్నావు అని ఎగతాళి చేస్తా ఉంటాను. అదే సంవత్సరం గెలిచి చూపిస్తే తెలుసు నీతోదని అవుతుందని, నువ్వు గెలుస్తావని నాకు తెలుసు, నువ్వు గ్రేటు, తోపు, తురుము అదంతా పొగడేస్తా ఉంటారు. ఆ రోజు నీతో కాదన్నోడే ఈ రోజు గెలిచినాక చప్పట్లు కొడతాడు. మనకి చెప్పట్లు కావాలా, లేకపోతే వాని దగ్గర నీకు ఓడిపోవడం కావాలా, అది కూడా నువ్వే డిసైడ్ చేసుకో. ఇదంతా ఎవరి చేతిలో ఉందంటే నీ చేతిలో ఉంది. ఇక్కడ ఎంఎస్ఆర్ అని చెప్పలే, సార్ ఏమని చెప్తున్నారు, ఇక బలం ఉంది, ధైర్యం ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది, దీన్ని పట్టుకొని నడువు, నీకు టీం వస్తుంది, గెలుస్తావు అని చెప్తున్నాడు ఎంఎస్ఆర్ కానీ. ఒక వెస్టీజ్ ఆర్మీ టీం కానీ అదే చెప్తుంది, గెలుస్తారు, గెలవండి అని చెప్తుంది. నేను కానీ అదే చెప్తున్నా, గెలుస్తారు, గెలవండి అని చెప్తున్నా. ఇంతమంది చెప్పినా కూడా గెలుస్తావా, గెలుస్తానా అనే నీ అభిప్రాయానికి క్లారిటీ లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. నేను ఫిక్స్ ఒకటే అయిపోయినా, ఖచ్చితంగా గెలుస్తా, డిసెంబర్కి 2 నుంచి 3 లక్షలు సంపాదిస్తా, కారు కూడా కొట్టి చూపిస్తాను, నేను ఫిక్స్ అయిపోయినా. కాబట్టి మీరు కూడా డిసైడ్ కండి, మీకంటే ఒక గోల్ పెట్టుకోండి. డిసెంబర్ కింద తీసుకోవాలి, లేకపోతే నెక్స్ట్ ఈ టైం వరకు కింద తీసుకోవాలి అని ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్ కోసం పనిచేయండి. ఆ గోల్ ఉన్నంత వరకు, ఆ సంవత్సరం వరకు పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పేరెంటాలు అవన్నీ పక్కన పెట్టండి. తర్వాత మన 1 లక్ష 2 లక్షలు వచ్చినాక ఆటోమేటిక్గా వాళ్ళే మనకి ఇన్వైట్ గెస్ట్గా వచ్చి ఇంటికి వచ్చి తీసుకుపోతారు. ఆ స్టేజ్లో మనం రావాలి. ఇప్పుడు వాళ్ళు కారు ఫోన్ చేసి పిలిచి పెళ్ళికి రా అంటే, ఇప్పుడు నువ్వు పోకపోయినా పోయినాక పెళ్లి జరుగుతుంది. నువ్వేమనుకుంటావు అంటే, ఇప్పుడు నేను పోకపోయాక పెళ్ళే జరగదు కావచ్చు,
అని నీ అభిప్రాయం లోపల అనుకుంటున్నావు. అదే అభిప్రాయం నువ్వు వెస్టిజ్‌లో నేను లేకపోతే నా వెస్టీజ్ టీమ్ ఆగిపోతది గావచ్చు. నేనెళ్తే 10 మందికి హెల్ప్ జేయొచ్చు గావచ్చు. నేనెళ్తే 10 మంది పేదవాళ్ళకి డబ్బులు ఇప్పియచ్చు గావచ్చు అని అనుకోవచ్చు కదా! ఒక పెళ్ళికిచ్చిన ప్రయారిటీ గాని, ఒక ఫంక్షన్‌కి ఇచ్చిన ప్రయారిటీ గాని, అదే నువ్వు వెస్ట్‌లో ఇచ్చేదుంటే, అక్కడ పోతే నువ్వు ఒక పూట బిర్యానీ తింటావు గావచ్చు, మందు తాగుతావు గావచ్చు, 2 ముక్కలు ఎక్స్‌ట్రా తినేస్తావు గావచ్చు. అదే ఇక్కడికొస్తే ఒక కొన్ని జీవితాన్ని ఇంకా మార్చే అవకాశం ఇక్కడ ఉంది. నీ వల్ల ఒక 10 మందికి డబ్బిప్పిస్తే గ్రేటా కాదా? నీ ద్వారా ఒక 10 మందికి హెల్త్ వస్తే గ్రేటా కాదా? నిన్ను దేవుని లెక్క చూస్తారు. నువ్వు దేవుని లెక్క ఉండాలన్నా, దెయ్యం తిని మారిపోవాలన్నా కూడా అది కూడా నీ చేతిలోనే ఉంది. నన్నే అంటున్నారు. నా ఏజ్ చిన్నది. ఆయన కూడా నా టీంలో ఒక సార్ అంటాడు. సార్ మీరు నాకు దేవుని తీర్పు పరిచయం సార్ అంటాడు. సార్ నేను దేవుడిని కాదు. ఒక అవకాశం అని మీ దగ్గరికి వచ్చింది. దాన్ని పట్టుకొని మీరు నడిస్తే మీ లైఫ్ అనేది సెట్ అయింది. ఒక ఇండ్లలో పని చేసే ఒక ఆమె కూడా ఇప్పుడు నెలకి 20,000 సంపాదిస్తుంది. ఇండ్లలో పని చేసేటోళ్ళు. ఒక స్కూల్ ఆమె సంపాదిస్తుంది. మరి నువ్వు నేను చదువుకున్నాం కదా! మరి ఏం పొడిచినాం భూమి మీద? పొడిచింది ఏం లేదు కదా! మరి ఏం వెనకేసినాం? ఏం లేదు కదా! వెస్ట్‌లో వాళ్ళు 20,000, 30,000 తీసుకుంటున్నారు ఇండ్లలో పని చేసేటోళ్ళు. నా టీంలో. అలాంటి మనం ఏం చేయాలి మరి? కాబట్టి మనకు కూడా అవకాశం ఉంది కాబట్టి అందరం కలిసి పని చేద్దాం. కష్టపడదాం. సమాజంలో ఒక గుర్తింపు తీసుకొచ్చుకుందాం. అందరం కలిసి. ఒక్కళ్ళు చేసే పని కాదు. ఇక టీమ్ వర్క్ ఉంది. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు సాయం చేద్దాం. మనకు కష్టం వచ్చినప్పుడు 10 మంది సాయం చేస్తారు. ఒక 10 చేతులు కలిపినాం అనుకోండి, ఒక నిండు ప్రాణాన్ని మనం కాపాడుకోవచ్చు. అదే మనకేమైనా ఆపదైతే అవే 10 చేతులు మనల్ని కూడా కాపాడతాయి. ఓకేనా? దయచేసి దీనిలో ఎవరైతే ఉన్నారో యూత్ గాని, ఎవరికైనా గాని మనం డిసైడ్ అవుదాం. కష్టపడదాం. పని చేద్దాం. టీమ్ ఆటోమేటిక్‌గా వస్తది. టీమ్ వస్తలేదు అని ఆగిపోతే మనమే లాస్ అయితాం. టీమ్ వస్తుందని పరిగెత్తినా కూడా మనమే లాస్ అయితాం. కాబట్టి టీమ్ వస్తుందని ఉరికినాం అనుకోండి, అప్లైనర్ సలహా లేకుండా, అప్లైనర్‌తో నాకేం పని నాకు టీమ్ వచ్చింది కదా అనుకున్నా పోయినా కూడా మనకే లాసు. టీమ్ రాకుండా అప్లైనర్ ఎత్తేసినా కూడా మనకే లాసు. టీమ్ వచ్చినా రాకున్నా అప్లైనర్‌తోని ఉండేది అప్లైనర్‌తోని ఉండాలి. డౌన్‌లైన్స్‌తోని ఉండేది డౌన్‌లైన్స్‌తోని కూడా ఉండాలి. ఈరోజు వచ్చిందని ఎగిరినా, రాలేదని నిరాశపడ్డా కూడా మనం లాస్ అవుతాం. కాబట్టి వచ్చినా రాకుండా ఒకటే లెవెల్‌లో మనం అనుకుంటా పోతే ఖచ్చితంగా దేవుడు అనేది ఉన్నాడు కాబట్టి మనకు సపోర్ట్ చేస్తా ఉంటాడు. మెంటల్‌గా మనం ఫిక్స్ అయిపోవాలి. గెలుస్తున్నా నేను. ఇప్పుడు ఈరోజు నేను 1,00,000 సంపాదిస్తున్నా. ఇప్పుడు చాలా మంది 10,000 వచ్చేటోళ్ళకి ఏందంటే, నాకు 10,000 వస్తున్నాయి. బయటికి పోతే నేను 20,000 సంపాదించేటోడిని. లేకపోతే పొలిటికల్‌లో రూ. 1,00,000 సంపాదించేటోడిని. వెస్ట్‌లో నాకు 10,000 వస్తున్నాయి. ఇంకా నేను వెస్ట్ ఎందుకు చేయాలి? నాకు సరిపోతలేవు అనుకుంటుర్రు. ఆ 10,000 నువ్వు 1,00,000 తీరు అనుభవించు. ఆ 10,000 వచ్చే వరకు. ఎందుకు అనుభవించాలంటే, బయట నీకు ఈ లైఫ్ లేదు కదా! ఇప్పుడు ఇక్కడొస్తే ప్రతి ఒక్కరు సార్, సార్, సార్ అంటున్నారు. అదే బయటికి పోతే ఒక కూలి పని చేస్తే ఏరా రారా పోరా అంటారు. ఓ ఆడోళ్ళైతే రావే పోవే అంటారు. బయట ఆ లాంగ్వేజ్ కంటే ఇక్కడ సార్ రెస్పెక్ట్ ఉంది. నువ్వు వస్తే నన్ను కూర్చోమని చెప్తున్నారు. రెస్పెక్ట్ ఉంది. బయట పోతే నీకు అది కూడా లేదు. మరి బయట దానికి ఇది ఇక్కడ నీకు చూసుకోవాలి. నువ్వు నాకు బయట పోతే సమాజం నాకు ఇట్లుంది. ఇక్కడికెళ్ళి నాకు ఇట్లుంది. నేను ఇందులోనే ఉండాలి అనేది ఫస్ట్ మెంటల్‌గా డిసైడ్ అయిపోతే ఖచ్చితంగా సక్సెస్ అని వస్తది. సక్సెస్ ఈజీగా రాదు. వస్తే అంత ఈజీగా పోదు. కాబట్టి నీ ఆలోచన మొత్తం సక్సెస్ వైపే ఉండాలి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లన్నీ కొంచెం పక్కన పెట్టి సక్సెస్ ఆలోచిస్తా ఉంటే నీకంటూ ఒక మంచి లైఫ్ వస్తది. నీ ద్వారా ఒక 10 మందికి డబ్బులు సాయం చేసినా గూడా, నీ ద్వారా ఒక 10 మందికి డబ్బులు ఇప్పించినా గూడా లైఫ్‌లో నీకంటే గ్రేట్ ఎవరు గాదు. ప్రతి ఒక్క లైఫ్‌లో ఎవరి లైఫ్‌లో వాళ్ళకి. నేను నా లైఫ్‌లో గ్రేటు. మీరు మీ లైఫ్‌లో గ్రేటు. ఇంకొకరు ఇంకో లైఫ్‌లో గ్రేట్. ఎందుకంటే మన ద్వారా ఇప్పుడు బయట ఒక ఉద్యోగానికి పోతున్నాం. మనం ఒకళ్ళ కిందకి పోతున్నాం. ఇంటర్వ్యూ పెడతారు. అన్నీ పెడతారు. అన్నీ పెట్టినాక ఏమంటారు? నీకు కరెక్టే గాని నువ్వు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినావు. కష్టం నీకు జాబ్ వచ్చుడంటారు. ఒక పైసలు ఇంటర్వ్యూకి పోయినా గూడా నీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాకపోయినా గూడా ఏదో ఒకటి రాకపోయినా గూడా పక్కకు పెట్టేస్తారు. అవునా గదా! ఇక్కడ మనము రికమెండేషన్‌లు అవన్నీ ఏం పెడతలేం. అందరితో నార్మల్‌గా ఆధార్ కార్డ్ ఇచ్చి జాయిన్‌గా, ఫోన్ నంబర్ మిస్ చేస్తే సెండ్ జెయి. ఒక ఐడీ వస్తది. 8 నంబర్స్ ఉంటాయి ఐడీకి. జాయిన్‌గా నీకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకో. డిమాండ్ ఏం లేదు. ఇన్వెస్ట్‌మెంట్ ఏం లేదు. నువ్వు ఇంట్లో సబ్బు వాడతావా? నువ్వు మనిషివైతే ఇంట్లో సబ్బు, పేస్ట్ 2 వాడతావు గదా! మనిషివైనప్పుడు ఈ రెండే వాడు. ఈ 2 వాడినాక రిజల్ట్ జూడు. మనిషి అన్నప్పుడు మంచో చెడో అనిపిస్తది. ఒకవేళ మంచిగుందా? దీని గురించి చెప్పు. నీ ఫ్రెండ్స్‌కి చెప్పు, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పు. ఒకవేళ వాళ్ళు నో అన్నారా? ఇంకొకటి చెప్పు. వాళ్ళు నో అంటే ఇంకొకటి చెప్పు. చెప్పునైతే చెప్పు. నీకు బిజినెస్ చేయాలి, డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు. లేదు సార్ నాకు బిజినెస్ చేయాలని లేదు. ప్రొడక్ట్స్ మాత్రం క్వాలిటీ బాగున్నాయి. సరే ప్రొడక్ట్స్ వాడుకో నీకు హెల్త్ వస్తది గదా! ఖచ్చితంగా బిజినెస్ చేయమని కూడా నిన్ను ఎవరు చెప్తలేరు గదా! హెల్త్ పరంగా కూడా బాగుంటదని చెప్తున్నారు గదా! హెల్త్ వాడుకో. లేదు సార్ బిజినెస్ కూడా చెప్తా. ఇన్‌కమ్ ఉంది గదా! చేస్తా అనుకుంటే చెప్పు షేర్ చెయి. ఈ విషయాన్ని 10 మందికి షేర్ చెయి. తప్పేముంది? ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ పోతున్నావు. ఒక డ్రెస్ తీసుకుంటున్నావు. దాని గురించి 10 మందికి చెప్తా, ముచ్చట చెప్తా పోతా ఉంటావు. అరే! ఇక్కడ డ్రెస్ తీసుకున్నాం మస్తుంది. ఇక్కడ డ్రెస్ తీసుకున్నాం మస్తుంది. ఆ ట్రెండ్స్ అంట, మెన్స్ వేర్ అంట, అదంట, ఇదంట చెప్తున్నావు. నీకేమొచ్చిందక్కడ?
పొడిచింది కూడా ఏం లేదు కదా. అది కూడా ఒక ప్రొడక్ట్స్ వాడుతున్నావు, చెప్పు. వాడు వినడు, పిలిచి చెప్పు, తప్పేముంది. అంటే లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకుంటూ పోతామంటే లైఫ్లో మనకంటే ఒక సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ వచ్చినప్పుడు నీకంటే ఒక గుర్తింపు వస్తుంది. ఈరోజు నువ్వు వెళ్తే నిన్ను రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు కూడా ఒక డబ్బు వచ్చినాక నీకు ఒక మంచి ఇన్కమ్ వచ్చినాక ఒక కార్ ఇచ్చిన వాళ్ళ ముంగట పోతే లేచి నిలబడి నీకు సెల్యూట్ కొడుతుంది. ఆ లైఫ్ మనకు కావాలి. నీకు కానీ నాకు కానీ ఆ లైఫే కావాలి. మన కోసం నలుగురు కావాలి. ఆ నలుగురిని వెతుకు, ఆ నలుగురితో బిజినెస్ చేయి. రేపు చనిపోతే నలుగురు మోయాలి కదా. అంటూ ఉంటారు టీం వస్తలేదు సార్ అంటే, టీం అంతా ఏం అవసరం లేదు. మనం చనిపోతే నలుగురు మోయాలి కదా. ఆ నలుగురిని తయారు చేసుకో. ఆ నలుగురి ద్వారా 400 టీం అయితే, 4000 టీం అయితే, 4 లక్షల టీం అవుతుంది. 4 కోట్ల టీం కూడా ఆ నలుగురితోనే అవుతుంది. ఆ ఫస్ట్ ఆ నలుగురిని వెతుకు. ఆ నలుగురిని దేవులాడు. దొరకడం కష్టం కానీ వెతుకు. ఎందుకంటే ఆ నలుగురు దొరకకపోతే నువ్వు వెస్ట్ చేసిన ఒకటే, బయట ఉన్నా కూడా ఒకటే. బయట ఉన్నప్పుడు నలుగురు మోయకపోతే మనం ఓళ్ళు తీసుకోతారు, పూడ్చడానికైనా కాలబెట్టడానికైనా కూడా. కాబట్టి ఆ నలుగురిని మనం సంపాదిద్దాం. నేను అలా నలుగురిని సంపాదించిన, ఎంఎస్ఆర్ నలుగురిని సంపాదించను. మీరు కూడా నలుగురిని సంపాదించండి, కష్టపడండి. ఆ నలుగురు కోసం కష్టపడండి. ఆ నలుగురు దొరికినాక ఆ నలుగురితోనే టీం కూడా ఆటోమేటిక్గా గ్రోత్ అవుతూ ఉంటుంది. టీంని డెవలప్ చేసుకోవచ్చు, ఇన్కమ్ కూడా వస్తుంది. ఓకేనా. కాబట్టి ఈ విషయాలలో నేనేమైనా తప్పుగా మాట్లాడినా కొంచెం అర్థం చేసుకోండి, ఒక మంచి మనసుని అర్థం చేసుకోండి. ఎందుకంటే నా గురించే చెప్తుంది కదా, కొన్ని మాటలు అటు ఇటు కావచ్చు. అని కూడా కొంచెం మీ మంచి హృదయాలతో అర్థం చేసుకుంటే దానిలో మనకు మంచి అనే కనిపిస్తుంది. మంచిగా ఆలోచిస్తే మంచిగా కనబడుతుంది, చెడు ఆలోచిస్తే చెడు కనబడుతుంది. కాబట్టి నేను మంచి వైపు నడుస్తున్నా, మిమ్మల్ని కూడా మంచి వైపు నడవమని చెప్తున్నా. ఓకేనా. కాబట్టి నేను ఇప్పుడు జర్నీలో ఉన్నా. కాబట్టి ఇన్- ఇంతటి అవకాశం నాకు ఇచ్చినందుకు శివరామ్ చౌదరి సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, అండ్ విష్ యూ వెల్. అందరికీ ఆల్ ది బెస్ట్. కొత్త జాయిన్ అయిన వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు 1,00,000 తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సోహెల్ సార్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. షార్ట్ టైంలో స్వీట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ యువర్ పర్మిషన్ కొంతమంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాను సార్. సార్ 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 శివరామ్ సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సోహెల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సోహెల్ సార్, మీరు యూజ్ చేసిన ప్రోడక్ట్స్ కానీ కొంచెం సప్లిమెంట్స్ గురించి ఏమైనా ఒక టైం సార్ మా సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, మీరు యూజ్ చేసినవి కానీ ఆ రిజల్ట్ వచ్చింది కానీ ఒక టైం చెప్పగలరా? ఓకే. అయితే థ్యాంక్ యూ. పిస్టేకి థైరాయిడ్ చెప్పినా కదా, థైరాయిడ్ రిజల్ట్ వచ్చింది. దానికి ఏంటంటే శతవరి, ఫోలిక్ ఐరన్, గ్యానోడర్మా, ఫ్లాక్స్ ఆయిల్, ఫుడ్ ప్యాచ్ ఇవి వాడిపోవడం జరిగింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అని చెప్పారు. అయితే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడితే ఏంటంటే కిడ్నీస్ అనేది ఖరాబ్ అవుతా ఉంటాయి. ఏజ్ వచ్చేసి 16-17 ఇయర్స్ ఉంటాయి చిన్నది. ఖరాబ్ అవుతాయి అంటే తప్పదు మరి అని చెప్పారు. ఒకవేళ గొంతు దగ్గర గడ్డ వైపు వచ్చింది, సర్జరీ చేయాలంటే, అంటే సర్జరీ చేయంగో బై మిస్టేక్ ఏమైనా కావచ్చు, గ్యారంటీ మాత్రం మనం ఇవ్వలేము. ఒకవేళ తగ్గచ్చు మళ్ళీ పెరగచ్చు అని చెప్పిండ్రు. ఆ టైంలో మీటింగ్కి వెళ్ళినా, అక్కడ కూడా చాలా మంది తయారు రిజల్ట్ వచ్చింది చెప్తే ఒకసారి వాడి చూద్దాం అన్నట్టు వాడినా. బట్ వండర్ఫుల్ గా రిజల్ట్ వచ్చింది. ఈ ప్రొడక్ట్స్ వాడిన శతవరి మ్యాక్స్, ఫోలిక్ ఐరన్, గ్యానోడర్మా, ఫ్లాక్స్ ఆయిల్, ఫుడ్ ప్యాచ్ కూడా వాడిన. ఇవి 5 ఐటమ్స్ వాడినా, సూపర్ రిజల్ట్ ఉంది. థైరాయిడ్ తగ్గింది. ఇప్పటి వరకు కూడా థైరాయిడ్ కూడా రాలేదు. ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడతలేదు. సప్లిమెంట్స్ కూడా అవి కావాలనుకొని థైరాయిడ్ గురించి అని ఏం వాడతలేదు. జస్ట్ నార్మల్గా ఫోలిక్ ఐరన్ లేడీస్ సంబంధించి శాతవరం రెగ్యులర్గా వాడుతూ ఉంటుంది. మిగతా ఈ ప్రొడక్ట్స్ అయితే ఇంకేం వాడతలేదు. థైరాయిడ్ మాత్రం క్యూర్ అయిపోయింది టోటల్గా. ప్లస్ ఇంకేంటంటే రీసెంట్గా ఒకరికి నేను జాయింట్ పెయిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 10 మెంబర్స్ దాకా జాయింట్ పెయిన్స్ కూడా సూపర్ రిజల్ట్ వచ్చింది. వాళ్ళకి నేను ఏమి ఇచ్చినట్టే కాల్షియము, గ్లూకోజమైన్, కొలెజన్, ఇన్స్టా రిలీఫ్ క్రీము, బ్యాక్ పెయిన్ ఉంటే క్రిల్లాలు ఇచ్చిన. ఇవి కూడా వండర్ఫుల్ గా రిజల్ట్ వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయాలి. అంటే వీళ్ళకి కూడా ఇది రిజల్ట్ వస్తుంది. జాయింట్ పెయిన్స్ అంటే మామూలు కదా, ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళ కానీ వాడిన కాడి నుంచి కూడా వాళ్ళకి మళ్ళీ రిటర్న్ అనేది పెయిన్ అనేది కూడా రాలేదు. అంత వండర్ఫుల్ గా పనిచేస్తుంది ప్రొడక్ట్స్ కూడా. ఇప్పుడు మమ్మీ కూడా గ్యాస్ ప్రాబ్లం, అల్సర్ ఉండే, మన వంట నూనె వాడుతుంది. వంట నూనె వాడడం ద్వారా ఏంటంటే ఇప్పటిదాకా మళ్ళీ ఆ గ్యాస్ ప్రాబ్లం అనేది కూడా ఏర్పడలేదు, రాలేదు కూడా. 1.5 year అవుతుంది వంట నూనె వాడబట్టి. నేను దీని జర్నీ స్టార్ట్ చేయబట్టి 1.5 year నుంచి నేను రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాను. ఇప్పటిదాకా మమ్మీకి ఎలాంటి ప్రాబ్లం కూడా, గ్యాస్ ప్రాబ్లం అనేది కూడా బయట రాలేదు. ఒకవేళ మనం ఇక్కడ రైస్ బ్రాండ్ ఆయిల్ తింటున్నాం కదా, మనం బయట పోయి వేరే ఆయిల్ తింటే అసలు లోపల కూడా పోతలేదు ముద్ద. అంత పర్ఫెక్ట్గా ఉంది రైస్ బ్రాండ్ ఆయిల్. ఇప్పుడు దీన్ని చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్తే నేను ఒకసారి అర్థం చేసుకోండి. రైస్ బ్రాండ్ వాళ్ళు ఆయిల్ వాడమని చాలా మంది ఏమంటున్నారంటే సార్ కాస్ట్ ఎక్కువ ఉంది అంటున్నారు.
కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కరెక్ట్. కాస్ట్ ఎందుకు ఎక్కువ ఉంది? మనం బయట ఒక పల్లె నూనె తీసుకొచ్చుకుంటాం, లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటాం, లేకపోతే గోల్డ్ ఆయిల్ తీసుకొచ్చుకుంటాం అనుకోండి. కాస్ట్ వచ్చేసి 130, 140 ఉంది. ఇప్పుడు మీరు నేను అంటే చదువుకొని ఉన్నాం, ఇక టీంలో ఉన్న వాళ్ళు దాదాపు ఎక్కువ మంది చదువుకొని ఉన్నారు కదా. ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒక పల్లి నూనె కానివ్వండి, ఒక సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, లేకపోతే గోల్డ్ ఆయిల్ కానివ్వండి, ఇవన్నీ నూనె రావాలంటే మనకు పంట కావాలి. మరి పంట మనకి ఇక్కడ కనబడుతుందంటే లేదు. ఎగ్జాంపుల్ పంట ఉందనుకుందాం. పంట ఉందనుకున్నా కూడా ఆ గింజలకి కేజీ 150 రూపీస్ అవుతున్నాయి. అంటే మనం ఒక లీటర్ ఆయిల్ పట్టేయాలంటే 3 నుంచి 4 కేజీస్ కావాలి. ఎగ్జాంపుల్ 3 కేజీ తీసుకున్నా కూడా 450 రూపీస్ గింజల కాస్ట్ అవుతుంది. బాటిల్ కాస్ట్ కాదు, అడ్వర్టైజ్మెంట్ కాదు, ఏది కాదు. 450 రూపీస్ గింజల కాస్ట్ అయినప్పుడు ఆయిల్ మాత్రము 140, 150కి వస్తుంది. ఒకవేళ మీరుగా నేను ఒక కానీ కంపెనీ స్థాపించినాం, ఒక ఆయిల్ది స్థాపించినప్పుడు లాస్ కావడానికి పెడతాం, లాభం కోసం పెడతామా? అందరూ పెట్టేది లాభం కోసం పెడతారు. మరి అలాంటిది ఒక 150 రూపీస్ కాయలు వచ్చినా కూడా మిగతా 300 రూపీస్ లాస్ అయ్యి కంపెనీ మనకు అమ్మాడు కదా. మరి అలాంటిది ఆయిల్ మన దగ్గరికి వస్తుంది, కాస్ట్ తక్కువకి వస్తుంది అంటే మరి మనం ఏ నూనె వాడతామని ఒకసారి ఆలోచించాలి కదా. మరి ఆ నూనె వాడితే మనకి ఎలాంటి జబ్బులు వస్తున్నాయని కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు రీసెంట్గా 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, 20 సంవత్సరాల కొన్ని వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఒకప్పుడు ఈ బీమార్లు ఏమైనా ఉండేనా? ఏం లేవు. మన ముసలిని అడగండి, తాతలను అడగండి, వాళ్ళు 90 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, 70 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. మన జనరేషన్కి వచ్చేసరికి 7 సంవత్సరాలు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు, 9 సంవత్సరాలు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు, 12 సంవత్సరాల వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. నిన్న మొన్న పుట్టిన వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. రీసెంట్ నాకు ఒక కేసు వచ్చింది. 8 ఇయర్స్ ఉంటే లివర్ కేసు అంట. అసలు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఒకటి మొన్న రీసెంట్గా మన మంచిర్యాలలో 7 ఇయర్స్ ఉండే పాపకి హార్ట్ అటాక్ వచ్చి స్కూల్లో ప్రేయర్ చేయంగా కింద పడి చనిపోయింది. ఒక కండక్టర్ బస్సు నడపంగా బస్సులోకి కింద పడి చనిపోయిండు కండక్టర్. ఇవన్నీ మనం వాడే వంట నూనె వస్తుంది. నూనె కాస్ట్ తక్కువకి వస్తుంది బయట, కానీ ఎందుకు తక్కువకి వస్తుంది అని ఆలోచించాలి కదా. అది ఆలోచించరు. రైస్ అంటే ఎక్కువ ఉన్నది, కానీ ఆ ఎక్కువ ఉన్న రేటుతోనే మన ఆరోగ్యం కాపాడుకుంటాం, తక్కువ ఉన్న రేటుతో తొందర ఆరోగ్యాన్ని పైకి పంపిస్తున్నాం అని ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది గుడికి వెళ్తా ఉంటారు, అందరు దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు ఉన్నప్పుడు 1 టైం ఫుడ్ తింటా ఉంటారు. ఆ 1 టైం ఫుడ్ కూడా ఏం చేస్తారంటే ఒక నీసు కౌసు లేకుండా పద్ధతితోటి పప్పు చారు అండుకొని తింటా ఉంటారు. అంటే ఆ రోజు ఏమంటా అంటే నేను నీసు ముట్ట కౌసు ముట్ట అంటారు. అలాంటిది మనం వాడే బయట వంట నూనెనే, బయటిది గోల్డ్ లాబు, సన్ఫ్లవర్, ఫ్రీడమ్ అంటున్నారు కదా, అది జంతువుల ఎముకలతో తయారవుతుంది. అదే నూనెను వంట చేసుకుని ఉపవాసం ఉన్న తింటున్నావు. మళ్ళీ అదే నూనె నువ్వు తినుకుంటా గుడిలో కూడా పోతున్నావు. నువ్వు ఏం ఉపవాసం ఉన్నట్టు, దేవుణ్ణి ఏం పూజించినట్టు? మళ్ళీ రివర్స్ దేవుడిని తిడతా ఉంటాం. దేవుడా, నేను అనుకున్న కోరికలను నువ్వు నెరవేర్చలేవు, నువ్వు దేవుడు ఉన్నవా లేవా అని దేవుడిని అంటా ఉంటాం. మనం చేసే తప్పు చేసుకుంటా కూడా మనం దేవునిపైన నిందలు వేసుకుంటా ఉంటాం. ఇంకోటి ఏంటంటే చాలా మంది లేడీస్, జెంట్స్ కూడా వాడుతున్నారు, ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతూ ఉంటారు. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ కాసేపు గ్లో అండ్ లైవ్లో అయింది. పేరు ఎందుకు మారిందని ఇప్పటికే ఎవరు తెలియదు దాదాపు. దానిలో పంది కొవ్వు కలుస్తుంది అని హైకోర్టులో కేసు పడి అది ఎవరు వాడదని చెప్పి తీసి పక్క జరిపేస్తే దాని పేరు మార్చి గ్లో అండ్ లోవలీ అనే మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. మనం దాన్ని వాడుకుంటున్నాము, గుడి పోయేటప్పుడు ముఖాన్ని మొత్తం పెట్టుకుంటాం, మస్తు గ్లో వస్తుందని ఆ పంది కొవ్వు పెట్టుకొని గుడిలో పోతున్నాం, దర్శనం చేసుకుంటున్నాం. దేవుని దగ్గర పోయి అంటాం, నేను నా పిల్లలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, మాకు డబ్బులు రావాలి, సక్సెస్ కావాలి, లక్షలు కొట్టాలి, ఉద్యోగాలు రావాలి, అవన్నీ కోరికలు కొడుతూ ఉంటాం. నువ్వు దేవుని దగ్గర పోయినప్పుడే నీతిగా నిర్దిష్ట లేకుండా పోతున్నావు, దేవుడు నీ కోరికలు ఎట్లా తీరుస్తాడు? ఫస్ట్ నువ్వు వాడే ప్రొడక్ట్స్ చేంజ్ చేసుకో, క్వాలిటీ అయిన ప్రొడక్ట్స్ వాడుకో, మంచి ప్రొడక్ట్స్ వాడుకో. అప్పుడు కదా దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది. దేవుడు ఆరోగ్యం ఎవరి కోసం నీ దగ్గర ఒక విషయం కంపెనీ పంపించిండు, క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ వాడుకొని ఆరోగ్యం బాగుంటుందని చెప్పిండు. మనం ఏం చేస్తామంటే ఈ ప్రొడక్ట్స్ నేను ఎందుకు వాడాలి, రేట్ ఎక్కువ ఉన్నాయి, బయట పోతే 10 రూపాయలకి ఫిరంలో వస్తుంది, 10 రూపాయలకి సందూర్ సబ్బు వస్తుంది, 110 రూపాయలకి నూనె వస్తుంది, 10 రూపాయలకి కొబ్బరి నూనె డబ్బు వస్తుంది. అది మనం ఆలోచించేది తక్కువ. క్వాలిటీ ఎట్లున్నా పర్లేదు, ఈ రోజు నేను వాడి రేపు చచ్చిపోయినా పర్లేదు, కానీ నాకు 10 రూపాయలకే కావాలి, తక్కువకే కావాలి. మరి రేపు పోతాం ఎల్లుండి పోతాం ఆలోచించాం. ఇక ప్రొడక్ట్స్ వాడితే 100 సంవత్సరాలు బతుకుతారు ఖచ్చితంగా, నువ్వు పేపర్ రాసియా, కానీ ఉన్న రోజులు మాత్రం నువ్వు ఆరోగ్యంగా బతుకుంటావు, నీ వల్ల 10 మందికి ఆరోగ్యం బాగుంటుంది అని నేను చెప్తున్నా. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదే సార్ ఓటు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. ఓకే. రాణి మేడం, ఆర్ఎంపీ రాణి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నిజంగా చాలా బాగా చెప్పారు. ఎట్లా అంటే ఒక స్టూడెంట్ గా మీరు చదువుకుంటూ మీ మమ్మీ మీకు అన్ని సార్లు మీటింగ్ రా అని చెప్పినా కూడా వినకుండా ఒకసారి వచ్చి కూర్చొని మీరు చేంజ్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ నాన్న. మీరు చాలా బాగా చెప్పారు. అంటే సబ్బు పేస్ట్ ఇది తీసుకొని వెళ్ళి నీ ఫ్రెండ్స్ అందరికి చెప్తే కూడా వాళ్ళు వినకపోయినా నిన్ను డిసప్పాయింట్ చేసినా కూడాను మీరు నిలబడి గెలిచి 43,000 తీసుకుంటూ వెస్టేజ్ లో ఆ రెస్పెక్ట్ ఎట్లా వస్తది అనేది 3.5 లక్షలు లేకపోవడం వలన తను చనిపోవడం, ఆ మాట విన్నందువల్ల ఇంకొక ఆయన బ్రతకడం అనేది చాలా గ్రేట్. ఒక టీమ్ గా ఉంటే మనం ఎంతైనా చేయొచ్చు. మరి ప్రొడక్ట్స్ చేంజ్ చేసుకోవడం, లైఫ్ చేంజ్ చేసుకోవడం అనేది ఈ వెస్టేజ్ లో చాలా చాలా ఉంది. 3 తరాల వరకు ఇన్కమ్ ఉంది, అన్లిమిట్ మనీ ఉంది అని చెప్పారు. అవును, నేనైతే చాలా తెలుసుకున్నాను. ఈ అవకాశం ఎంతమందికి చెప్పినా గానీ వాళ్ళు వినడం లేదు అంటే వాళ్ళని వదిలేసి ఇంకొకళ్ళకి చెప్పాలి అని చెప్పారు. థ్యాంక్ యూ. నేను కూడా అలాగే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాణి మేడం. సమన్ సార్ గూడూరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సోహెల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను సార్. ఈరోజు మీరు ఇచ్చిన సెషన్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది సార్. ముఖ్యంగా ఏంటంటే మా వెస్టేజ్ ఆర్మీలో ఉండే యువతకి ఇది మంచి మోటివేషన్ సార్. ఇలాంటి సెషన్స్ మీరు మళ్ళీ మళ్ళీ మాకు ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సమన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రజనీ మేడం వేజెండ్ల అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. వేజెండ్ల రజనీ మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సాహిల్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఈరోజు మీరు చెప్పిన విషయాలు చాలా మోటివేషన్ గా ఉన్నాయి సార్. అవును సార్, ఎన్నో కోట్లు సంపాదిస్తున్న హీరోలు కూడా దీంట్లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, కానీ మనం చెప్తే ఎవరు వినరు. వినకపోవటం వాళ్ళది, వాళ్ళ మనస్తత్వానికి వదిలేయాలి. మనమైతే చెప్పటం ఆపకూడదు. వీళ్ళు వినకపోతే ఇంకొకరికి చెప్పాలి అన్న విషయం చాలా బాగా చెప్పారు సార్. దీనిలో డబ్బు ఉందన్న విషయం కూడా బాగా చెప్పారు సార్. అవును సార్, మీరు మీ అమ్మగారి మాట విని దీంట్లోకి వెళ్ళి చాలా చక్కగా చేశారు సార్. అలాగే మేము కూడా మా అప్లైనర్స్ మాట విన్నాము, దీంట్లోకి వస్తున్నాము, చేయాలన్న ఇంట్రెస్ట్. ఈ జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్కటి ఎంతో బాగా చెప్తున్నారు సార్. అది మాకు మోటివేషన్ గా ఉంటుంది. మేమైతే దీంట్లో నడవాలని చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాము. ఒకళ్ళు చెప్పారు, ఒకళ్ళు ఇది చైన్ సిస్టమ్ అది ఇది అని చెప్పినా సరే మా మనసులోకి తీసుకోకుండా దీనిలో మంచి ఉంది. మనం వాడుతున్న సప్లిమెంట్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే నేను షుగర్ కి సంబంధించి సప్లిమెంట్స్ వాడుతున్నాను, చాలా బాగున్నాయి సార్. దీన్ని బట్టి నాకు ఆరోగ్యం వచ్చింది. నేను ఇతరులకు షేర్ చేయడానికి నేను ఇష్టంగా ఉన్నాను. వినకపోవటం ఎదుటి వారికి నిర్ణయానికి వదిలేసేస్తాం. దీనిలో మాత్రం ముందలకి సాగాలనే ఉద్దేశంతో మేము దీంట్లో మోటివేషన్ గా మీ జూమ్ కాన్ఫరెన్స్ మొత్తం మేము చాలా మోటివేషన్ గా వింటున్నాం సార్. ప్రతిరోజు వింటాము. చాలా చక్కగా చెప్పారు సార్. మీరు ఇంకా ముందుకు సాగాలని, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రజనీ మేడం. షాయిదా మేడం మా ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాము. గుడ్ మార్నింగ్. ఫీడ్బ్యాక్ ఇవ్వమ్మా. సోహెల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇచ్చిన జూమ్ సెక్షన్ బట్టి చాలా థ్యాంక్స్ సార్. మీరు ఒకటి చెప్పారు, గెలిస్తే సెల్యూట్ కొడతారనే మాట చాలా కనెక్ట్ అయింది సార్. మీ సక్సెస్ అని అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఒక స్టూడెంట్ గా ఉండి మీరు చాలా సక్సెస్ అయ్యారు. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ కి మోటివేషన్ ఇస్తున్నారు. అలాగే మీ గోల్స్ ని మీరు రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. జ్యోతి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు మేడం. జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సోహెల్ సార్ గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నా మేడం. సూపర్ చెప్పింది సార్. ఈరోజు అయితే మొత్తం మీరు చెప్పిందంతా అందరికి స్టూడెంట్లకు కానీ ఇందులో ఉండి కొంచెం మాతోటి కాదేమో, నేను చెయ్యలేనేమో అనుకునే వాళ్ళకి మంచి మోటివేషన్ ఉంది సార్. ఎక్కడైనా ఫీల్డ్ వెళ్ళినప్పుడు
వాళ్ళు వినకపోతే మనం గెలిచి వాళ్ళ దగ్గరికి వెళ్తే తల దించుకొని మనకి జాయిన్ అవుతారని చెప్పిండ్రు. అదొక్కటి నాకు బాగా నచ్చింది సార్. అట్లనే డబ్బు ఈ రోజు చాలా అవసరం సార్. నిజంగానే హాస్పిటల్ పరంగా చూసుకుంటే ఒక 3 లక్షలు లేకపోవడం వలన ఆయన ప్రాణాలు కోల్పోయిండు. మీ మాట వినకపోవడం వలన. విన్న వాళ్ళు బతికిండ్రు. వాళ్ళకు డబ్బు ఉంటది, హెల్త్ ఉంటది, సమాజంలో విలువ ఉంటది. దీన్ని ఒక్కసారి అందరూ గ్రహించి వాళ్ళు కూడా ఐటమ్స్ ఇవి వాడుకోవడం వలన బాగుండాలని కోరుకుంటున్నా సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జ్యోతి మేడం. నెక్స్ట్ లావణ్య మేడం, రాజువులు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ సోహెల్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన ఫుడ్ ప్యాచెస్ గురించి సార్, ఇంకా మీరు చెప్పారు కదా సార్ ఆయిల్ గురించి, అది చాలా బాగుంది సార్. దాని గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు తెలియక వాడుతున్నాం. దాని గురించి అసలు తెలుసుకోవాలని కూడా మేము ఎప్పుడు ట్రై చేయలేదు సార్. ఈరోజు చాలా చక్కగా వివరించారు సార్. దాని గురించి లేడీస్ అయితే మాత్రం ఫేర్ అండ్ లవ్లీ కంపల్సరీగా అందరు యూజ్ చేస్తారు సార్. అంటే కొంతమంది యూజ్ చేయరు, కానీ యూజ్ చేసే వాళ్ళకి కూడా ఇందులో ఇవి ఉన్నాయని ఎవ్వరికి తెలియదు సార్. మేము చేసే తప్పులు, మేము మొక్కే దేవుళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది, మాకు తెలియట్లేదు. ఈ రోజు మీరు మాకు తెలియజెప్పారు సార్. ఇది మాత్రం చాలా గుడ్ మెసేజ్ సార్. ఈ రోజు మేము తెలియని విషయాన్ని తెలుసుకున్నాం సార్ మీ వల్ల. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నాగేశ్వరి మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను కూడా అదే సార్, ఆయిల్ గురించి, ఫెయిర్ అండ్ లవ్లీ గురించి చెప్పిన దాని గురించి చాలా కనెక్ట్ అయ్యాను సార్. మీరు మీటింగ్స్ వెళ్ళిన దానికి కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు సార్. మీ జర్నీ నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా ఈ ఆయిల్ గురించి అందరికీ చెప్పాలని, నాలాగా తెలియని వాళ్ళు కూడా చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. నేను ఈ నెలలో మొత్తం అందరికి చెప్పాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. బాలు సార్, యూత్ లీడర్ గుడ్ బాలు మార్నింగ్ సార్, సార్. గుడ్ మార్నింగ్. ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. సోహెల్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీరు ఏదైతే అవమానాలు పడ్డారో మీ ఫ్రెండ్స్ దగ్గర, అలాగే సేమ్ ఇప్పుడు నేను అదే సిచ్యువేషన్ లో ఉన్నాను. నా ఫ్రెండ్స్ని కూడా నేను పక్కన పెట్టి మరీ చేస్తున్నాను మిస్టేజ్. అలాగే నేను చెప్పుకుంటా పోతున్న ప్రతి ఒక్కరు ఎంతో మంది ఎంతో అవమానాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. అయినా కానీ దీన్ని ఇవన్నీ పక్కన పెట్టేసుకొని మనసులో ఏం పెట్టుకోకుండా నేను మాత్రం విస్టేజ్ కోసం చేస్తున్నాను. ప్రతి మనిషి కూడా డబ్బు పిచ్చి అనేది ఉండాలి. మీకు ఎలా ఉందో, ఎలా ఉన్నారో, ఏం చేశారో మొత్తం క్లారిటీ బాగా చెప్పారు. అలా ఉంటేనే సక్సెస్ అనేది మనకి తొందరగా వస్తుంది. సో నేనైతే మాత్రం మీరు చెప్పిన ప్రతి మాటకు కూడా ఇన్స్పిరేషన్ అయ్యాను. చాలా బాగుంది సార్ మీ స్పీచ్ ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి మళ్ళీ మీరు మాకు ఇలాంటి స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ బాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. రామారావు సార్, గుడ్ మార్నింగ్. రామారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. ఓకే, ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. సార్తో ఒకసారి మాట్లాడండి, సోహెల్ సార్తో. సోహెల్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మంచి సెషన్ ఇచ్చారు. స్టూడెంట్స్కి కానీ, జాబ్ హోల్డర్స్కి కానీ, పార్ట్ టైమ్గా చేసిన మంచి సక్సెస్ జర్నీ, మీ మోటివేషనల్గా మీ స్పీచ్ అంతా కూడా బాగా అనిపించింది నాకు, టీంకి మరియు అందరికి కూడా. మంచి ఎనర్జెటిక్ వాయిస్ తోటి మంచి స్పీచ్ ఇచ్చారు సార్. ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా మంచిగా ఇచ్చారు. మీరు యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ వాల్యూ కానీ, దాంట్లో ఉండే రిజల్ట్స్ కానీ మంచిగా షేర్ చేశారు. మన యొక్క కుకింగ్ ఆయిల్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. టీంకి నాకు మంచి ఇన్స్పిరేషన్గా అనిపించింది సార్. స్టూడెంట్గా ఉండి మీరు మంచి స్థాయికి వచ్చారు. ఇంకా మంచి పై స్థాయికి వెళ్ళాలని, మీ ఫ్యూచర్ గోల్స్ అన్నీ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. శివ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సాయిల్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పారు సార్. నేను కానీ ఎక్స్ ఆర్మీ. మీరు చెప్పినట్టు చాలా చాలా బాగుంది సార్. కొత్త వాళ్ళకు ఇంప్రెస్ గా, తర్వాత స్టూడెంట్ కు, అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గోపాల్ సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గోపాల్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్.
మీ యొక్క జర్నీ, మీ మమ్మీ మిమ్మల్ని మీటింగ్ తీసుకోవడం, జస్ట్ డ్రాపింగ్ కాస్ట్లీ ఆ మీటింగ్ వెళ్ళడం నువ్వు. సో నీ యొక్క సక్సెస్ జర్నీ చాలా అద్భుతంగా ఉంది. సో చాలా మందికి ఒక ఇన్స్పైర్ కూడా ఉంది. అందువల్ల ఎంతో మంది స్టూడెంట్స్ కానీ, ఎంతో మంది ఎంప్లాయీ, ఇప్పుడు ఇందాక ప్రసాద్ సార్ అన్నట్టుగా అనేక రకాల వ్యక్తులకి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంది సాహిల్ సార్. సో మీరు ఏదైతే పెట్టుకున్నారో గోల్స్, ఆ గోల్స్ నెరవేరాలని చెప్పేసి నేను దేవుని మనసారా కోరుకుంటూ ఉన్నా. సో ఇలాంటి సెక్షన్స్ మళ్ళీ కూడా మా టీమ్ కి మీ సెక్షన్ ఎవ్రీ మంత్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ సాహిల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపాల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు లక్ష్మణ్ సార్. ఓకే, శివరామ్ సార్. సార్ రెడీ అవుతున్నట్టున్నారు. శివరామ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సోహెల్ సార్తో ఒకసారి మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సోహెల్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సూపర్ సార్, వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. మీ యాక్చువల్లీ ఏంటంటే మీకు వెస్టీస్ మీ మదర్ ద్వారా పరిచయం కావడం నాకు తెలిసి మీ ఎప్పుడో పూర్వజన్మ చేసుకున్నటువంటి అదృష్టం సార్. సార్ అలాగే ఒక ఆయిల్ గురించి, మనం ఆయిల్ తింటూ ఉన్నాము, ఆయిల్ తిని దేవుడా దేవుడా అంటున్నాము, పేరలోని మొగానికి పోసుకొని దేవుడి దగ్గరికి వెళ్తున్నాము, పందిపోతూ ఫిక్స్ అయినటువంటి ఆ ఫెనైల్ గురించి కానీ, మీ వాడినటువంటి సప్లిమెంట్స్ గురించి కానీ, ఎవ్రీ వన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు. ఇట్స్ నాట్ రెడీ. అండ్ మీరు యూత్ ఐకాన్, ఇప్పుడు స్టూడెంట్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. వండర్ఫుల్ గా మా వెస్టేజ్ ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీమ్ కి మంచి స్టఫ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ గా ఈ రోజు మీ సెషన్ మాకు అందించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ గోల్ త్వరలో రీచ్ కావాలని, యూత్ ఐకాన్ గా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శివరామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్ ఏమైనా అవైలబుల్ గా ఉంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. రామారావు సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక స్టూడెంట్ గా ఉంటూ మీరు మంచిగా వెస్టేజ్ ని పట్టుకొని వెస్టేజ్ సిస్టమ్ తో కనెక్ట్ అయ్యి మంచి సక్సెస్ సాధిస్తా ఉన్నారు. చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మాకు వండర్ఫుల్ సెషన్. గుడ్ మార్నింగ్. సోహెల్ సార్ ఒకసారి మాట్లాడండి సార్. సోహెల్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రామారావు అండి, గుంటూరు అండి. గవర్నమెంట్ జాబ్ చేస్తుంటాను. అయితే మీరు ఇవాళ చెప్పిన టాపిక్ అందరికీ కూడా ఒక మోటివేషన్ గా ఉంది. మా ఆర్మీ టీం వాళ్ళందరికీ కూడా ఇన్స్పైర్ అయింది. ఎవరైనా కష్టపడి పైకి వస్తేనే డెవలప్ అవుతారు అనే దాని గురించి బాగా, అది మీరు చెప్పిన దానికి దీనికి ఎంత కోఇన్సిడెంట్ గా కలిసి వచ్చింది. కష్టపడాలి. ఎవరన్నా ఒకళ్ళిద్దరు, నలుగురు, 5, 10 మంది కాదనన్నా నా వల్ల అవ్వట్లేదు అనే కాన్సెప్ట్ కాకుండా మీరు కరెక్ట్ గా నేను గట్టిగా కృషి చేస్తే సక్సెస్ అవుతాను అనే అది బాగా నచ్చింది సార్. మీరు చెప్పిన టాపిక్ అంతా బాగా నచ్చింది. మా వాళ్ళందరికీ బాగా ఇన్స్పైర్ ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సోహెల్ సార్. డిసెంబర్ కి పెట్టుకున్న మీ గోల్స్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఖచ్చితంగా రీచ్ అయ్యి మా ఇంకా చాలా మందికి మోటివేట్ అవుతూ ఉంటారు సార్. ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. మరలా ఇంకోసారి ఒక మంచి సెషన్ తో మా ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీం కి మీరు జూమ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీం అంతా కూడా కలిసి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ ఒకసారి మీటింగ్ పోస్టర్లో ఇస్తే ఒకసారి మీటింగ్స్ గురించి చెప్పేసుకొని క్లోజ్ చేద్దాం సార్. ఓకే. సో లీడర్స్ ఒకసారి చూడండి. 4వ తారీఖు ఆగస్టు 3వ తారీఖు దేనా ఫస్ట్ కావాలి. ఓకే, మీట్ ద మిలీనియర్ బిజినెస్ సెమినార్ 3rd ఆగస్టు సండే 3వ తారీఖు ఆగస్టు ఆదివారం ఉదయం 9 గంటలకి కావలి వాళ్ళందరికీ కూడా అద్భుతమైన అవకాశం. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గ్రేట్ లీడర్ సుబ్బయ్య శెట్టి సార్ కావలి టీం అందరి కోసం కావలికి ఒక మంచి డేట్ ఇవ్వడం జరిగింది. వండర్ఫుల్ మీట్ ద మిలీనియర్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కావలిలో ఎంజీఆర్ ఏసీ కళ్యాణ మండపం భాషం స్కూల్ పక్కన ఆదివారం ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో లీడర్స్ అందరూ కూడా కావలి సరౌండింగ్ లో ఉన్న అందరూ కూడా త్వరగా టీం ని బుక్ చేసుకొని 2000 మందితో ఆ టీం ని సక్సెస్ చేస్తారని
ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీం అందరినీ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వన్ 4వ తారీఖు గుంటూరులో సేమ్ మీట్ ద మిలినియర్ ప్రోగ్రాము 4వ తారీఖు ఏపీ ఎన్జిఓస్ కళ్యాణ మండపం దగ్గర జిల్లా కోట పక్కన 4వ తారీఖు ఆగస్టు 4వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ వెయిట్ లీడర్ సుబ్బయ్య శెట్టి సార్ మనకి గుంటూరు టీం వాళ్ళందరికీ కూడా మంచి టైం ఇచ్చారు సోమవారం. సో లీడర్స్ అందరూ ఇంకెవరైతే టికెట్స్ బుక్ చేసుకోలేదో టికెట్స్ బుక్ చేయటం, ఎక్కువ మందిని ప్రమోట్ చేసి మీటింగ్ లో కూర్చోబెట్టాం. సుబ్బయ్య శెట్టి సార్ని చూసుకోవడానికి రావడానికి వచ్చినా చాలు మన లైఫ్ ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నెలకి 46 లక్షలు తీసుకుంటున్న వ్యక్తి మన కోసం, మన సక్సెస్ కోసం గుంటూరు వాళ్ళకి అట్లాగే కావాలి వాళ్ళకి మంచి టైం ఇచ్చారు. కాబట్టి లీడర్స్ అందరూ కూడా ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి, ఎక్కువ మందిని మీటింగ్స్ కి ప్రమోట్ చేసి కూర్చోబెట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్. అంతా కడిగాలే కానీ ఫోర్స్ గా మొన్న అక్కడ మట్టి అడ్డం అలాగే పడింది, నేను రామారావు సార్ చూశానే. రామారావు సార్ మ్యూట్ చేసుకోండి. అలాగే ఈ రోజు దాదాపుగా అందరూ కూడా మైసూరు రెడీ అవుతా ఉన్నారు. మైసూరు రేపు ఎల్లుండు 26, 27, 28 తారీఖుల్లో వండర్ఫుల్ మైసూర్ బిజినెస్ సెమినార్ జరుగుతూ ఉంది, అందరికి తెలుసు. సో లీడర్స్ అందరూ ఈ రోజు ప్యాక్ చేసుకోండి, త్వరగా రెడీ అవ్వండి. ఇంకా ఎవరైనా ఇంకా లాస్ట్ మూమెంట్ లో వస్తారనుకున్న వాళ్ళు ఉంటే వెంటనే మైసూర్కి మాతో పాటు కలిసి జర్నీ చేయాలి, మంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అట్లాగే వండర్ఫుల్ గా వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ విఏఎఫ్ విజయవాడ 24వ తారీఖు ఆగస్టు ఉదయం 9:30 గంటలకి మనకి అవార్డు ఫంక్షన్ జరుగుతూ ఉంది. కాబట్టి లీడర్స్ అందరూ కూడా ఈ నెలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ త్వరగా ఇంకా 16% లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ లెవెల్ని త్వరగా అచీవ్ అవ్వండి. ఎవరైనా కానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా మీ లెవెల్ బ్రాంజ్ డైరెక్టర్ నుంచి మంచి మంచి లెవెల్ పిన్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచిగా మన వెస్టీజ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనం గుర్తుగా ఒక అవార్డు తీసుకోవడం జరుగుతుంది. అంత మంచి ఆపర్చునిటీ, వండర్ఫుల్ ఆపర్చునిటీ మనందరికీ ఉంది. కాబట్టి ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీం అందరూ కూడా అవార్డు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. త్వరగా కష్టపడి పనిచేయండి, డిసైడ్ అవ్వండి. అవార్డు తీసుకోవడానికి 24వ తారీఖు అందరం కూడా మనం వెస్టీజ్ ఆర్మీ గ్రూప్ లో ఉన్న 1000 మంది కూడా అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఒకసారి అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని రామారావు సార్ ఏమైనా చెప్పాలా? థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ త్వరగా రెడీ అవ్వండి, మంచిగా మనం రెడీ అవుతా ఉన్నాం. ఒకసారి అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని ఒకసారి ఆల్ లీడర్స్ అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని గర్వ్ సే బోలో హమ్ హై వెస్టీజ్ అని చెప్పేసి 1 year 1 lakh చెప్పి క్లోజ్ చేద్దాం. అందరూ కూడా ఆల్ లీడర్స్ అందరూ అన్మ్యూట్ చేసుకొని గర్వ్ సే బోలో హమ్ హై వెస్టీజ్, గర్వంగా చెప్పండి నేను వెస్టీజ్ అని. గర్వ్ సే బోలో హమ్ హై వెస్టీజ్, గర్వంగా ప్రతి ఒక్కళ్ళు చెప్తా నేను వెస్టీజ్ అని. గర్వ్ సే బోలో హమ్ హై వెస్టీజ్. 1 year 1 lakh. 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 Thank you so much all leaders. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. అందరూ కూడా గర్వంగా చెప్పండి గర్వ్ సే బోలో హమ్ హై వెస్టీజ్ అని. ప్రతి ఒక్కళ్ళు కూడా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, అట్లాగే అట్ ది సేమ్ టైం ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు, 1-to-1 చేసినప్పుడు, హోమ్ మీటింగ్స్ చెప్పినప్పుడు గర్వంగా చెప్పండి నేను వెస్టీజ్ అని. సో థ్యాంక్ యూ లీడర్స్. రేపు మార్నింగ్ మంచి లీడర్తో మన జూమ్ సెషన్ లో మరలా 6 to 7 మీట్ అవుదాం. గుర్తుపెట్టుకోండి 5:30కే జూమ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కువ మంది టీంలు ప్రమోట్ చేయండి. 5:30కే స్టార్ట్ చేసి మనం వీలైనంత ఎక్కువ మందిని త్వరగా ప్రమోట్ చేసుకొని త్వరగా సెషన్ స్టార్ట్ చేస్తే మనం వచ్చే లీడర్స్ మంచి గ్రేట్ లీడర్స్, గొప్ప లీడర్స్ వస్తున్నారు. వాళ్ళ సక్సెస్ జర్నీ వినడానికి మనకి ఇంకొంచెం ఒక 5 minutes అదనంగా టైం ఉంటుంది. కాబట్టి లీడర్స్ గమనించి 6 దాటిన తర్వాత రావటం కాదు, 5:30కి వచ్చే విధంగా అందరినీ ముందుగానే ప్రమోట్ చేయండి, ముందుగానే వాళ్ళని ప్రిపేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.